హరే కృష్ణ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణ చేసుకుని సెషన్ లోకి అడుగు పెడతాం. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి యశోదానందన వ్రజనరంజన యమునా తీరా వనచారి జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధ మాధవ రాధే జయ మదన్ మోహన్ రాధే జయ గోవింద గోవింద రాధే జయ గోపీనాథ గోపీనాథ రాధే नित्य गौर हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरि नाम संकीर्तन की जय। मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी इति नामिने नमो आचार्यपदाय निताय कृपपदाय गौरकदा दामोदर नगरमतार विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कथाञ्चन स्मृतयस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम् श्रीचैतन्यं नमामि तम् वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। हरि ओम तस्सत्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सत नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी श्रीमद्भागवతం की जय। హరే కృష్ణ అందరికీ స్వాగతం అండి. మనం హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ డివోటీస్ దండవత్ ప్రణామం అండి. అందరికీ స్వాగతం. మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం లో 5వ అధ్యాయం మైత్రేయుడితో విదురుని సంభాషణము లో మనం శనివారం 17 శ్లోకాల వరకు చర్చించుకున్నాం. సో 18వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, విదురుడు తన యొక్క ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశాడు హరికథ కదండి. హరికథ గురించి చక్కగా చెప్పడం జరిగింది. అసలు ఎంత విన్నప్పటికీ కూడా ఆ యొక్క మొత్తం ఆ యొక్క సాటిస్ఫాక్షన్ జరగడం అనేది కానీ కదండి, ఇంకా సరిపోతుంది అనిపించడం అనేది కానీ లేదు. ఎంత విన్నప్పటికీ కూడా ఇంకా 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 వినాలే అనిపిస్తుంది. సో అని చెప్పి ఆ తర్వాత చెప్పారు, ఆయన మహాభారతం అటువంటి ఏం చెప్పవద్దయ్యా, కేవలం కృష్ణ కథ చెప్పండి అని చెప్పారు. ఆ తర్వాత ఏమంటున్నారు, ఎవరైతే కనుక కృష్ణ కథ చక్కగా శ్రవణం చేస్తారో ఏమంటున్నారు, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బంధనాల నుంచి బయటపడతారు. కేవలం అలా చెవులు 11 శ్లోకాలు ఏమని చెప్తారు, కేవలం వాళ్ళ కర్ణ రంధ్రాల్లోంచి కృష్ణ కథ ఎంటర్ అవటం కారణంగా వాళ్ళ భవబంధనాల నుంచి
విముక్తి అవుతారు. సో ఏమంటున్నారు, ఈ హరికథ ఒక్కటే అందరికీ కూడా చాలా మంచిది, శ్రేయోదాయకం అని చెప్తున్నారు. సో ఆ తర్వాత ఈ యొక్క మైత్రేయ ముని కదండి, ఈ మైత్రేయ ఋషి విదురుడికి చక్కగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఆయన ఎవరెవరి గురించి అడిగారు, ఈ యొక్క దేవాది దేవుడి గురించి వివరించమన్నారు కదండి. జగత్తును పూర్ణంగా వ్యక్తీకరించుటకు మరియు పోషించుటకు పూర్ణ శక్తిని కూడినట్టు అవతారములు దాల్చిన పరమ నియామకుని దేవదేవుని మానవాతీత కర్మల గురించి వివరించండి. అంటే ఫస్ట్ చాలా అడిగేశాడు ఆయన కదండి. కృష్ణ కథలు, ఆయన పురుషావతారం గురించి, లీలావతారం గురించి చాలా చాలా అడిగాడు ఆయన్ని కదండి. అందులో ఇప్పుడు ఫస్ట్ దేని గురించి స్టార్ట్ చేయమంటున్నారో కూడా చెప్తున్నాడు ఆయన. 16 శ్లోకాలు ఏం చెప్తున్నారు, ఈ మొట్టమొదట ఏ విధంగా కదండి జగత్తు అంటే ఈ మెటీరియల్ యూనివర్స్ అంతా కూడా వ్యక్తీకరణ అవ్వడానికి, అది పోషింపబడడానికి స్వామి దాల్చిన అవతారములు అంటే ఏం అడుగుతున్నాడు ఆయన, పురుషావతారముల గురించి అడుగుతున్నాడు ఆయన. సో వాటి గురించి వివరించండి అని చెప్పారు. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఈ యొక్క విదురుడు ఈ అడిగిన ప్రశ్నలకి మైత్రేయముని చాలా సంతోషించి కదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా అందరికీ శ్రేయస్సు కలిగించేవి అని చెప్పి సమాధానం చెప్పడం ప్రారంభించారంట మైత్రేయముని. సో ఆ సమాధానం ఏంటి, ఏమంటున్నారు మైత్రేయముని విదురుడితో అన్నది మనం ఇక్కడ చూద్దాం 18వ శ్లోకం నుంచి. మైత్రేయోవాచ సాధు పృష్టం త్వయా సాధో లోకాన్ స్వాద్వనుగృహ్ణత కీర్తిం వితన్వతా లోకే ఆత్మనో దోక్షజాత్మనః. శ్రీ మైత్రేయుడు పలికెను, ఓ విదురా, నీకు జయమగుగాక. సమస్త శ్రేయము యొక్క పరమోత్కృష్టమైన దానిని నీవు నన్ను అడిగితివి. ఆ విధముగా నీవు ప్రపంచము పట్లను నాయడను కరుణను చూపిన వాడైతివి. అధోక్షజుని తలంపునందు నీ మనసు సదా సంలగ్నమైనటే అందులకు కారణము. 19వ శ్లోకం. నైత చిత్రం త్వయి క్షత్త బాదరాయణ వీర్యజే గృహీతో నన్యభావేన యత్వయా హరిరీశ్వరః. ఓ విదురా, అనన్య భావంతో ఈ విధముగా నీవు శ్రీహరిని అంగీకరించుట ఆశ్చర్యకరం ఏమీనూ లేదు. వ్యాసదేవుని వీర్యము నుండి నీవు జన్మించి ఉంటివి కదా. జై హరే కృష్ణ. ప్రసాద్ సుంకు మాతాజీ 18 శ్లోకం చదవండి తాత్పర్యం. 19వ శ్లోకం చందన మాతాజీ, చేకు చందన మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విదురుడి మనసు పూర్ణముగా అధోక్షిణి యందు లగ్నమైనదని అధోక్షిణి విజ్ఞానమును అనుభవజ్ఞుడైన మైత్రేముని అవగతము చేసుకొనగలిగెను. అధోక్షుడు అనగా ఇంద్రియానుభవ పరిధికి పరమైన వాడని భావము. శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియానుభవమును పరమైన వాడు, కానీ శ్రద్ధావంతుడగు భక్తునికి అతడు తనను తాను వెల్లడి కావించుకొనును. విదురుడు ఎల్లవేళలా శ్రీ కృష్ణ చింతన ఎందే లగ్నమై ఉన్న కారణమున అతని ఆధ్యాత్మిక విలువ ఎంతటిదో మైత్రేయుడు అంచనా వేయగలిగెను. కనుకనే విదురుని విలువైన విచారణలను అతడు కొనియాడి గొప్ప ఆదరముతో అతనిని అభినందించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీల ప్రేపాదుల వారి భాష్యం. శ్రీల ప్రేపాదుల వారికి జయ. ఉన్నత వంశము కుచేల జన్మ కట్టిన జన్మము నున్న వారిని విలువ విభజించి జన్మ సంబంధమున ఇచ్చట అంచనా వేయబడుచున్నది. పురుషుడు తన వీర్యంను స్త్రీ గర్భము సంధించినప్పుడు మానవుని సంస్కృతి ఆరంభమగును. తన కర్మస్థితి అనుసరించి జీవుడు ఒకనొక తండ్రి వీర్యము నందును. విదురుడు సాధారణ జీవి కానందున వ్యాసుని వీర్యము ద్వారా జన్మించుటకు అవకాశము నొసగగలిగెను. మానవుని జన్మము గొప్ప విజ్ఞాన శాస్త్రము కనుకునే గర్భధానపు సంస్కార కార్యము వైదిక కర్మకాండ యందు గర్భాధార సంస్కారము అని పిలువబడినది. సత్ ప్రజానీకమును వృద్ధి చేయుటకు అవి అత్యంత అవసరము. విదురుడు, వ్యాసుడు, మైత్రేయుని వంటి స్థాయిలో గల సత్ ప్రజానీకమును వృద్ధి చేయుటయే నిజమైన సమస్య గాని జనాభా వృద్ధిని అదుపు చేయుట కాదు. జన్మ విషయంలో అవి ముందు జాగ్రత్తలు కలిగిన
మానవులుగా సంతానం జన్మించినచో జనాభా వృద్ధిని అదుపు చేయవలసిన అవసరమే లేదు. నేటి నామమాత్ర కుటుంబ నియంత్రము దోషపూరితమైనదే గాని వ్యర్థమైనదై ఉన్నది. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎప్పుడైతే ఈ యొక్క విదురుడు ఈ రకరకాల ప్రశ్నలన్నీ అడిగారు, సో లాస్ట్ లో ఓన్లీ కృష్ణ కథ మాత్రమే చెప్పండి, అందులో పురుషావతారాలను స్టార్ట్ చేయండి అని చెప్పినప్పుడు, అంటే విదురుడు యొక్క ఆధ్యాత్మిక స్థితి మనం చెప్పుకున్నాం. విదురుడు ఎప్పుడైతే ఉద్ధవుడు ఆ యొక్క అష్టసాత్విక వికారాలు అన్ని ఉద్ధవుడి యొక్క శరీరంలో చూసినప్పుడు విదురుడు అర్థం చేసుకున్నాడు ఉద్ధవుడు పరమ భాగవతోత్తముడు అని. అలాగే ఇప్పుడు విదురుడు అడిగిన ప్రశ్నలను బట్టి ఎవరు అర్థం చేసుకున్నారు? మైత్రేయ మునికి అర్థం అవుతోంది విదురుడు కూడా చాలా పూర్ణమైన ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నాడు కదండి. ఆయన మనసు ఎప్పుడు కూడా అధోక్షజుడు. అధోక్షజుడు అంటే ఇంద్రియానుభవ పరిధికి అందలేడు అందని వాడు స్వామి కదండి. మన ఇంద్రియాలతో స్వామిని కొలిసేయాలి, చూసేయాలి అంటే అవ్వని పని కదండి. ఇంద్రియాలకి పరమైన వాడు స్వామి. సో అటువంటి స్వామి పట్ల ఎంతో మనసు కేంద్రీకృతం అయి ఉన్నది కాబట్టి ఇటువంటి అద్భుతమైన ప్రశ్నలు ఆ యొక్క అధోక్షజుడు గురించి సంబంధించిన ప్రశ్నలే ఈ యొక్క విదురుడు అడగటం జరిగింది. అది కూడా ఏమంటున్నారు? ప్రపంచం పట్ల, నా ఎడ పట్ల. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క స్పీకర్ కి ఏం మాట్లాడమంటున్నారు? ఈ గ్రామ్య కథ మాట్లాడమంటలేదు, కృష్ణ కథ మాట్లాడమంటున్నారు. సో ఈ కృష్ణ కథ వల్ల అడ్వాంటేజ్ ఏంటండి? చెప్పే వాళ్ళకి, వినే వాళ్ళకి ఇద్దరికి మంచి జరుగుతుంది, ఇద్దరు కూడా ఉద్ధరింపబడతారు. శ్రవణం చేసేవాడికి ఎంత ఉద్ధరణ జరుగుతుందో ఈ యొక్క కీర్తన చేసేవాడికి అంతే జరుగుతుంది. ఏ విధంగా అయితే పరీక్షణ్ మహారాజ్ ఎంతలా లాభం పొందారో సుఖదేవ గోస్వామి అంతే లాభం పొందారు కదండి. సో మామూలుగా బయట విషయాలు మనం చూస్తూ ఉంటాం, కొన్ని విషయాలు కొంతమంది చెప్తూ ఉంటారు, మనకి కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గొప్ప గురించో లేకపోతే వాళ్ళ చరిత్ర గురించి చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉండొచ్చు, కానీ వినే వాళ్ళకి తలనొప్పి రావచ్చు. కానీ ఇక్కడ శ్రీమద్ భాగవతం ఎలాంటిది? వినే వాళ్ళకి మంచిదే, అలాగే చెప్పే వాళ్ళకి కూడా. ఎందుకంటే సబ్జెక్ట్ మ్యాటర్ అలాంటిది, ఎందుకనిది మంగళకరమైనది, అందరికీ కూడా మంగళాన్ని చేకూరుతుంది. అందుకనే ఈ యొక్క మైత్రేయుడు కూడా చాలా సంతోషిస్తున్నాడు ఈ విదురుడు యొక్క సాంగత్యం దొరికినట్టు కదండి. ఇది శుద్ధ భక్తులు అర్థం చేసుకోగలరు. ఎప్పుడైతే మనకి ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం కలిగితే ఏమవుతుందండి, చక్కగా మనం ఆ యొక్క ఫీలింగ్ మనకు అర్థమవుతుంది. వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం చక్కగా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలం. సో ఈ యొక్క మైత్రుడికి చాలా ఆనందంగా ఉంది విదురుడి యొక్క సాంగత్యం కలిగినందుకు, విదురుడికి చాలా ఆనందంగా ఉంది మైత్రేయముని యొక్క సాంగత్యం కలిగినందుకు కదండి. ఎందుకంటే ఇద్దరు కూడా శుద్ధ భక్తులు. ఇంకేమంటున్నారు? 19వ శ్లోకంలో ఏమంటున్నారు? ఓ విదుర అనన్య భావంతో ఈ విధంగా నువ్వు ఏమంటున్నారు? ఆ శ్రీహరిని అంగీకరించుట ఆశ్చర్యమేమి కాదు, ఎందుకంటే నచిత్రం ఆశ్చర్యకరములు కావు. ఎందుకనంటే ఇప్పుడు ఆయన ఎవరి నుంచి వచ్చారు? వాళ్ళ తండ్రి గారి పేరేంటి? వ్యాసదేవుడు. వ్యాసదేవుని వీర్యం నుండి నువ్వు జనించి కదా. సో మనందరికీ తెలుసు. ఎవరికైనా తెలుసు విదురుడు వాళ్ళ అమ్మగారి పేరు? మనం చెప్పుకున్నాం, గుర్తుందా ఏమండి? విదురుడు వాళ్ళ అమ్మగారి పేరు మనం చెప్పుకున్నాం, ఎవరికైనా గుర్తుంది? దాస్యపుత్రుడు అని తెలుసు కానీ పేరు మర్చిపోయాం మాతాజీ. ఇంకెవరికైనా గుర్తుందా? మనం చెప్పుకున్నాం. పేరు చెప్పలేదులా ఉంది మాతాజీ, చెప్పారా? చెప్పానండి మాతాజీ. పరిశ్యమి. కళ్యాణి మాతాజీ జాయ్. పరిశ్యమి. సో ఈవిడి మెయిడ్ సర్వెంట్ కదా ఆ రాణులకి. సో ఎప్పుడైతే మన సత్యవతీ దేవి అప్పట్లో ఈ యొక్క ఈ ఆప్షన్ అనేది ఉండేది అనమాట. ఎప్పుడైతే భర్త చనిపోతే సో వేరే వాళ్ళ వీర్యాన్ని వాళ్ళ దాంట్లో పెట్టేవారు, అది కూడా కుటుంబీకులు, అన్నదమ్ములు అటువంటి వాళ్ళైతే కనుక. సో ఇప్పుడు అటువంటి ప్రాసెస్ అనేది లేదు, అటువంటిదాన్ని ఇప్పుడు నిరోధించబడింది. బట్ అప్పట్లో ఉండేది కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశారు? ఈ సత్యవతీ దేవి ఈ యొక్క వ్యాసదేవుడు కూడా ఆవిడ పుత్రుడే కదా, వ్యాసదేవుని కనుక రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఎవరు పుడతారు? అంబాలిక, ఈ యొక్క పరిశ్యమి. అంబికాకి ధృతరాష్ట్ర, అంబాలికకి పాండు మహారాజు, ఈ పరిశ్యమి వాళ్ళ మెయిడ్ సర్వెంట్ ని పంపిస్తారు. వాళ్ళు రెండోసారి కదండి. ఎందుకంటే మొదటి సంతానం గుడ్డివాడు అవుతాడు, రెండో సంతానం ఈ విధంగా చాలా వీక్ గా ఉంటాడు, శ్వాసకోశ సమస్యలన్నీ ఉంటాయని చెప్తే సరే అయితే ఇంకొక స్ట్రాంగ్ పర్సనాలిటీ రాజు కింద కావాలని చెప్పి మళ్ళీ సత్యవతి దేవి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే అప్పటికి వ్యాసదేవుడు చాలా ఘోరమైన తపస్సు నుంచి వస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు భయపడిపోయి ఈసారి రెండోసారి ఏం చేస్తారు? సర్వెంట్ ని పరిశ్రమని పంపిస్తారు. అప్పుడు ఆవిడ చక్కగా సేవ చేస్తుంది, వ్యాసదేవుడికి చక్కగా పరిచర్యలు చేస్తుంది, అందుకని ఆవిడకి మంచి సంతానం కలుగుతుంది. కానీ ఈ ప్రాబ్లం ఏమిటి? ఆవిడ
దాసురాలు కదా. సో ఈ యొక్క దాసి పుత్రుడి కింద ఈయన చెప్పబడినప్పటికీ ఆ వీర్యం ఎవరిది? వ్యాసదేవుడిది కదండి. సో అందుకనే చెప్తున్నాను, వ్యాసదేవుని వీర్యం నుండి జన్మించావు కదా, మరి ఎందుకు దాసపుత్రుడు అని ప్రచారం చేస్తారంటే, అప్పుడు అది పొలిటిక్స్ గా ప్రకారం ఏమిటండి, రాజనీతి ప్రకారం ఏంటి, ఓన్లీ క్షత్రియ రానికి పుట్టిన సంతానంకి ఈ రాజ అర్హత ఉంటుంది అని తప్ప, యాక్చువల్ గా ఆయన కూడా వ్యాసదేవుని సంతానం. సో అందుకనే నువ్వు ఆ వీర్యం ఎవరిది, నువ్వు ఎవరి పుత్రుడు, వ్యాసదేవుని పుత్రుడు కదా, అందుకనే అంతలాగా అనన్య భావంతో నువ్వు ఆ శ్రీహరిని అంగీకరిస్తున్నావు, ఆయన దేవాది దేవుడిని, అందులో అసలు ఆశ్చర్యకరమైన విషయమే లేదు అని చెప్తున్నారు కదండి. సో ఇక్కడ ఇంకా ప్రభుపాద్ గారు ఇంకొక విషయం చెప్పారు, ఏంటి, గర్భధాన సంస్కారం కదండి. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది, అట్లీస్ట్ ఉన్నత వర్ణం ఎవరంటే మన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో అయినా సరే కనీసం ఈ పద్ధతి అనేది ఉండేది, గర్భధాన సంస్కారం కదండి. ఎప్పుడైతే మనం యొక్క ఇంకొక జీవిని మన భౌతిక ప్రపంచాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు ఆ భార్యాభర్తని గర్భధాన సంస్కారం చేసి మంచి పవిత్రమైన మనసుతో ఆ భగవంతుడిని ప్రార్థించేవారు అన్నమాట, ఒక మంచి ఉత్తమమైన సంతానం మా వంశాన్ని, అలాగే మొత్తం మొత్తం అందరిని ఉద్ధరించేలాగా కదండి, తను ఉద్ధరించుకుని అందరిని ఉద్ధరించే మంచి సంతానం కావాలని ప్రార్థించేవారు. ఇప్పుడు కూడా మన ఇస్కాన్లో వాళ్ళ గురువుని చెప్పుకుంటారు అనమాట. గురువు చెప్పుకున్నప్పుడు గురువు ఏం చెప్తారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా 50 రౌండ్స్ జపం చేసి ఆ రోజు ప్రార్థిస్తారు, ఒక మంచి భక్తుడిని కదండి, ఒక మంచి భక్తుని వాళ్ళ ఇంట్లోకి తగ్గన తల్లి గర్భంలోకి ఆహ్వానిస్తారు అనమాట. సో ఇది గర్భధాన సంస్కారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక జీవుడు తల్లి గర్భంలోకి వెళ్లే ముందే ఆ తల్లిదండ్రులు పవిత్రీకరణ చెంది ఉంటారు. ఆ కార్యక్రమంలో వాళ్ళ మనసు భగవత్ చింతన మీదే ఉంటుంది. ఎందుకంటే మంచి సంతానం కదండి, గృహస్థాశ్రమంలోకి ఎందుకు వెళ్తున్నారు, ఒక మంచి సంతానం కోసం, ఒక మంచి భక్తుడు కదండి, ఇక అందరూ కూడా ఉద్ధరించేటట్టుగా కదండి, అటువంటి విధంగా అయి ఉండాలి. సో ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఏమంటున్నారు, అటువంటి తండ్రి వీర్యం నుంచి వచ్చావు కదయా, అందుకని డెఫినెట్ గా నీకు అంత అద్భుతమైన లక్షణాలు ఉంటాయి అని చెప్తున్నారు. అందుకని ఎవరైనా మంచి సంతానం మంచి ప్రజానికం కావాలి అంటే ముందు ఎవరైతే వీళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడైతే సంతాన ఉత్పత్తి కోసం ప్రార్థించుకుంటున్నారో వాళ్ళు ఈ గర్భధాన సంస్కారాన్ని చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందండి, ఇప్పుడు గర్భధాన సంస్కారం ఎవరు చేయట్లేదు, అందుకని ఏమవుతున్నారు, శూద్ర సమూహం అందరూ శూద్రులాగానే ఉంటున్నారు, ఎటువంటి గుడ్ క్వాలిటీస్ వాళ్ళకి ఏమీ లేకుండా ఉంటున్నారు. ఎందుకంటే ఆ మైథున కార్యక్రమం ఎవరైతే తల్లిదండ్రులు చేస్తున్నారో అప్పుడు ఆ యొక్క చేతన మంచి సంతానం కోసం అయి ఉంటే, మంచి సంతానం వస్తే ఏమవుతుందండి, మంచి ప్రజానికం ఉంటుంది, మొత్తం అది సాంఘికంగా ఆర్థికంగా మొత్తం అందరూ కూడా సుఖంగా ఉండగలరు కదండి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, సో అప్పట్లో సమస్య దేనికి ఉండేది, ఇటువంటి సత్ప్రజానికం మంచి వాళ్ళని తీసుకురావాలి అని అందరికి చింతన ఉండేది. ఇప్పుడు ఏమంటున్నారు, జనాభా అభివృద్ధి చేసే చింతనలో ఉంటున్నారు కదండి. సో ఎప్పుడైతే కనుక మనం మంచి సంతానాన్ని తీసుకుని వస్తే, ప్రభుపాద్ గారు చెప్తారు, ఒకవేళ మీ సంతానానికి మీరు మంచిగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఇవ్వగలిగితే, వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి ఒక తల్లి గర్భంలోకి రాకుండా ఉండేటట్టుగా కనుక మీరు చేయగలిగితే ఎంతమందినైనా మీరు సంతానాన్ని కనవచ్చు. లేకపోతే ఒకళ్ళు కూడా కనకూడదు, ఒకవేళ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక రెడీగా లేకపోతే. ఎందుకంటే ఆ జీవికి మనం ఏం చేస్తున్నామండి, ఆధ్యాత్మిక జీవితం ఇవ్వలేకపోతే మళ్ళీ వాళ్ళకి మంచి పాత్రలు మనం చూపించినప్పుడు అటువంటి తల్లిదండ్రులు కూడా ఉత్తమమైన వారు కాదని మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. సో తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళ సంతానాన్ని ఆధ్యాత్మ జీవితంలో పురోగమించేట్టుగా వాళ్ళని ట్రైన్ చేయాలి. అలాగే ఒక రాజు యొక్క కార్యం కూడా అంతే, ఏంటండి, అతని కింద ఉన్న ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో తను ఉంటూ వాళ్ళందరికీ మార్గదర్శి కింద ఉండేవారు. ఇదివరకు రోజుల్లో అందరూ ఎవరు ఉండేవారు, రాజర్షులు, రాజు ప్లస్ మహర్షి కదండి. సో ఆ విధంగా ఉంటే ఏమవుతుంది, యథా రాజా తథా ప్రజ, అందరూ రాజుని పాటిస్తూ ఉండేవారు. ఆ విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేవారు అనమాట. సో ఇంక 20వ శ్లోకంలో చూద్దాం. ఇంకా చెప్తున్నారు ఈ యొక్క విదురుడి యొక్క పూర్వజన్మ ఏంటి, ఎందుకంటే మైత్రేయి మనకి అంతా తెలుసు కదా. సో ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నాడు, ఈ విదురుడేమి చిన్నవాడనేమో అనుకోవట్లేదు, ఆయన తెలుసు, విదురుడి యొక్క గొప్పతనం కూడా తెలుసు కదండి. సో వచ్చే శ్లోకాలు చక్కగా చెప్తాడు ఆయన. 20వ శ్లోకం, మాండవ్యశాపాత్ భగవాన్ ప్రజా సంయమనోయమః భ్రాతుక్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతి సుతాత్. పూర్వము నీవు యమరాజుగా, మరణానంతరం జీవులకు మహా నియామకుడు నుండి మాండవ్య ముని శాప కారణమున ఇప్పుడు విదురుడవైతవని నేను ఎరుగుదును. సత్యవతి తనయుడగు వ్యాసదేవునిచే నీవు అతని సోదరుడగు ఉంచుకున్న వారికి జన్మించుతివి. ఓకే, 21వ శ్లోకం, భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్యః
యస్య జ్ఞానోపదేశాయ మాది సద్భగవాన్ వ్రజన్. దేవదేవుని నిత్య సహచరుల్లో నీవు ఒకడవు. అతడు తన ధామమునకు మరలిపోవునప్పుడు నీ కొరకే ఉపదేశమును నా చెంత వసగెను. ఓకే, శశికళ మాతాజీ 20 చదవండి. 21 సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం బై జయశ్రీల ప్రపాదులు వారికి జై. మాండవ్య ముని గొప్ప ఋషి. ప్రథమ స్కందం 1.13.1 నందు ఈ విధంగా చెప్పారు. విదురుడు పూర్వజన్మమున యమరాజు, మరణానంతం జీవులను నియమించువాడు. జన్మము, పోషణము, మృత్యువు అనున్నవి భౌతిక జగమునందున్న జీవుల 3 బద్ధ స్థితులు. మృత్యు నియామకునిగా యమరాజు ఒకమారు మాండవ్యమునికి, అనగా అతని చిన్నతనపు నాటి దుష్ట ప్రవర్తనము, శూలముతో కుచ్చడి శిక్షను విధించెను. తనకు అక్రమమైన శిక్ష విధించినందులకు యమరాజుపై ఉగ్రుడైన మాండవ్యముని శూద్రుడ వగుమని అల్పజ్ఞల అగు శ్రామిక వర్గమునకు చెందిన వాడుగా అతనిని శపించెను. ఆ విధంగా యమరాజు విచిత్ర వీరుని ఉంచుకున్న భార్య గర్భమున వ్యాసదేవుని విచిత్ర వీరుని సోదరుడు వ్యాసదేవుని వీర్యంచి జన్మించను. వ్యాసదేవుడు సత్యవతి తనయుడు. సత్యవతి భీష్మదేవుని జనకుడగు సంతన మహారాజు భార్య. వ్యాసదేవుని సమకాలీన స్నేహితుడైన కారణమున మైత్రేయముని విదురుని రహస్య చరిత్రము ఎరిగి ఉన్నాడు. ఉంపుడుగత్తె గర్భమున జన్మించినప్పటికీ ఉన్నత వంశం మరియు గొప్ప సంబంధం కలిగి ఉన్న కారణమున విదురుడు గొప్ప భక్తుడు కళను పొంది ఉండెను. అట్టి గొప్ప వంశమునందు జన్మించుట అన్నది భక్తియుత సేవను బడేటకు ఒక అవకాశంగా భావింపు. పూర్వగణత కారణమున విదురునికి ఆ అవకాశము అవసరపడేది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. భాష్యము. మృత్యువు పిదప జీవనము గొప్పముగా నియమించుటకై యమరాజు తదుపరి జన్మల యందు జీవుల గతులను నిర్ణయించువై ఉన్నాడు. అతడు నిత్యముగా భగవానుని పరమ ఆంతరిక ప్రతినిధులతో నొకడు. ఆధ్యాత్మిక ఆకాశమునందే నిత్య సహచరులతో సమానమైనట్టి గొప్ప భక్తులకి అటువంటి ముఖ్యమైన పదవులు వసగబడి విదురుడు అటువంటి వారిలో ఒకరై ఉన్నందున భగవానుడు వైకుంఠమునకు మరలిపోవచ్చు అతని కొరకై మైత్రేయుని చెంత ఉపదేశములు వసిగి ఉండెను. ఆధ్యాత్మిక ఆకాశమునందు నిత్య భగవత్ సహచరుడు సాధారణముగా భౌతిక జగమునకు రాడు. అయినప్పటికీ భగవద్ రాజ్యముపై వారు కొన్ని మార్లు ఇచ్చటి అరుదించుచుందురు. కానీ ఏదియో పాలనా పదవి నిర్వహించుడు కొరకు కాక స్వయముగా భగవానుడితో జతకూడుటకు లేదా మానవ సంఘమున భగవత్ సందేశమును వ్యాపింపజేయుటకు అయ్యుండును. అట్టి శక్తి ప్రతిపాదన ప్రతినిధులు శక్తావేశ అవతారములు, దివ్యశక్తి నిక్షిప్తమైన అవతారములు అని పిలువబడు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారు ఇక విదురుడు యొక్క పూర్వ వృత్తాంతం గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఈయన కూడా వ్యాసదేవుని యొక్క సన్నిహితుడు కాబట్టి, స్నేహితుడు కాబట్టి మైత్రేయ మునికి చాలా బాగానే విదురుడు యొక్క పొజిషన్ ఏంటి చాలా క్లారిటీగానే ఉంది కదండి. ఈయన ఏమంటున్నారు, యమరాజు యొక్క శాపగ్రస్తుడు అయ్యాడు. యాక్చువల్గా మనకి మొదటి స్కందంలో మీకు గుర్తుండుంటే ప్రభుపాద గారి భాషలో మండూక ముని అని రాశారు. సో కొన్ని చోట్ల మండూక ముని అంటారు, కొన్ని చోట్ల మాండవ్య ముని అంటారు. సో దేర్ ఇస్ కొంచెం పేరు అటు ఇటుగా వాడతారు, బట్ ఒక ముని అయితే శపిస్తారు ఆయన్ని. సో ఏంటి ఆ రీజన్ అయితే ఏమని చెప్తారు, ఏమవుతుంది, ఒక రాజ్యంలో దొంగలు తిరుగుతూ ఉంటారు. ఆ దొంగలను వెంబడిస్తూ రాజభట్లు వెళ్తూ ఉంటారు. సో ఈ యొక్క మాండవ్య ముని యొక్క ఆశ్రమానికి వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, యొక్క దొంగలు, ఈయన కూడా అక్కడే ఉంటాడు కదా, ఆ చీకట్లో ఏమనుకుంటారు, ఈయన కూడా దొంగ అనుకుని ఈయన కూడా తీసుకుని వెళ్ళిపోతారు. సో రాజుగారు దండని విధించేస్తారనమాట. సో వీళ్ళందరినీ కూడా ఒక శూలం ఇలా భూమిలో గుచ్చి దానిపైన వాళ్ళు కూర్చోపెట్టండి. వాళ్ళ పనిష్మెంట్ ఏంటి, ఆ శూలం లోపలికి దిగి శరీరంలోకి దిగి
కదండి. ఆ విధంగా రక్తం పోయి 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 వాళ్ళ ప్రాణాలు విడిచిపెడతారు. అలాగా శూలం పైనుంచి వచ్చేస్తుంది అనమాట వాళ్ళ శరీరం నుంచి. సో ఈ విధంగా దండను విధిస్తారు. సో విధించిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ దండను విధించిన అందరూ చనిపోతారు. కానీ ఈ యొక్క మాండవ్య ముని చాలా తపస్సు సంపన్నుడు కదా. సో అది కొంచెమే ఎంటర్ అవుతుంది ఆయన శరీరంలోకి, ఎందుకంటే ఆయన అంత నిష్ఠగా ఉంటాడు. సో తర్వాత అర్థమవుతుంది, అయ్యో ఈయన దొంగ కాదు ముని అని చెప్పి అర్థమవుతుంది. ఆ రాజుగారు విడిచిపెడతారు. కానీ అప్పటికి ఆ శూలం ఏమవుతుంది, కొంచెం ఆయన శరీరంలోకి దిగిపోతుంది. సో అది బయటకి తీయలేరు, అలాగే లోపలికి కూర్చోలేరు. కానీ ఆయన ఇంకా సర్వైవ్ అవుతున్నాడు, ఎందుకంటే ఆయన తపశక్తి. సో అదే శూలంతో ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన అంత తపస్సాలు. ఆయన వెళ్ళి యమధర్మరాజును అడుగుతాడు, అసలు నేను చేయని తప్పకి నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు వచ్చింది. అప్పుడు యమధర్మరాజు చెప్తారు, చిన్నప్పుడు చీమను ఉంటుంది కదా, సో దాన్ని ఏం చేసావు నువ్వు, 2 స్ట్రాలు పెట్టుకుని వాటిని విడగొట్టి ఎలాగ ఆడుతూ ఉంటావు, అందుకనే నీకు పనిష్మెంట్ వచ్చింది. అప్పుడు ఈ మాండవ్యముని అంటారు, అదేంటయ్యా చిన్నప్పుడు నాకు ఏం తెలుస్తుంది, అంత చిన్నదానికి ఇంత పెద్ద పనిష్మెంటా. సో నీ న్యాయం సరిగ్గా లేదని చెప్పి యమధర్మరాజుని ఆయన శపిస్తాడు, నువ్వు శూద్రుడు వైపుట్టు అని శపిస్తాడు అనమాట. అది ఎక్స్టర్నల్ రీజన్. ఇంటర్నల్ రీజన్ ఏమని చెప్తారు, ఈయన కూడా ఇక్కడ 21వ శ్లోకంలో చెప్పినట్టు ఆయన కూడా నిత్య పార్షదుల్లో ఒక్కడు ఆయన కదండి, స్వామి యొక్క నిత్య పార్షదుల్లో ఒక్కడు. సో అందుకని ఆయన కూడా ఈ స్వామి యొక్క లీలలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నారనమాట. సో భగవంతుడు ఈ విధంగా అవకాశం ఇచ్చారు. ఎక్స్టర్నల్ గా కనిపించేది శాపం అయినప్పటికీ కూడా ఇంటర్నల్ గా ఏంటి, స్వామి యొక్క లీలల్లో ఆయన పార్టిసిపేట్ అవ్వటం. భక్తులు ఏం కోరుకుంటారండి, స్వామి యొక్క లీలలు శ్రవణం చేయటం, కీర్తన చేయటం, స్వామికి సేవ చేయటం. స్వామి ఆ దరిదాపుల్లో ఉన్నప్పుడు చక్కగా ఆయన దర్శించి ఆయన సేవ చేసుకోవటం. సో విదుడికి ఇవన్నీ లభించాయి కదండి. సో అందుకనే, అంతేకాకుండా మరి ఇతను గొప్ప భక్తుడని భగవంతుడు ఎలా యాక్సెప్ట్ చేశారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన తన స్వధామానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడంట, విదురుడు కోసం కొన్ని ఉపదేశాలు ఇచ్చారంట. అంటే స్వామికి తెలిసి విదురుడు వస్తాడు ఇప్పుడు కదండి, ఆ విదురుడికి ఈ ఉపదేశాలు ఇవ్వండి. ఎందుకంటే విదురుడు దర్శించట్లేదు కదా ఇప్పుడు పాపం. సో విదురుడు మొత్తం ఏమనుకున్నాడు, డైరెక్ట్ గా ఎప్పుడైతే ఈ యొక్క దుర్యోధనుడు అవమానించినప్పుడు డైరెక్ట్ గా స్వామి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన అనుకున్నాడు, ఇప్పటి వరకు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి యొక్క సాంగత్యం వల్ల నేను నాదంతా కలుషితం యాక్చువల్ గా ఆయనకి ఏమీ కలుషితం లేదు, బట్ అనుకుంటాడు ఆయన. సో నీ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలన్నీ దర్శించి అప్పుడు కృష్ణుని చేరుతా అనుకుంటాడు ఆయన. సో అప్పటికి ఏమైంది, ఎప్పుడైతే నీ ప్లేస్ కి వచ్చేప్పటికి ఆల్రెడీ ఉద్ధవుడు బాధపడుతూ విచారగ్రస్తుడై ఉన్నాడు. అప్పటికి ప్రభా క్షేత్రంలో అంతర్ధానం అయిపోయింది, కృష్ణుడు కూడా తన స్వధామానికి వెళ్ళిపోయారు. సో అందుకని స్వామి యొక్క ఇన్స్ట్రక్షన్ కి స్వామికి ఎటువంటి తేడా లేదు. కాబట్టి స్వామి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ విడిచిపెట్టి వెళ్ళారు విదురుడు కోసం, ఎందుకంటే తన భక్తుడు రాబోతున్నాడు కదండి, తనకి స్వాంతాన్ని కలిగించటం కోసం. ఏ విధంగా అయితే ఉద్ధవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, బద్రికాశ్రమం ఉన్న వాళ్ళకి చెప్పవయ్యా అని, అలాగే విదురుడికి చెప్పమని కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. అది ఇద్దరు విన్నారు, ఎవరు, ఈ ఒక ఉద్ధవుడు మైత్రేయముని. సో ఉద్ధవుడు మైత్రేయమునికి పంపించారు కాబట్టి ఇప్పుడు మైత్రేయముని చెప్తున్నారు. అందుకనే మైత్రేయముని ఏమంటున్నారు, నా దగ్గర నీకు ఇవ్వమని స్వామి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారయ్యా, అవన్నీ నీకు చెప్తాను కదండి. మాతాజీ విదురుడు ఆ, భార్య పేరు ఏమన్నారు, స్వామి పరిశ్రమియ? అమ్మగారి పేరు పరిశ్రమి, అదే తల్లి పేరు. సారీ. తల్లిగారి పేరు పరిశ్రమి. భార్య పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. ఆవిడ కూడా ఒక శూద్రాని అని చెప్తారు. తండ్రి బ్రాహ్మణుడు, తల్లి ఒక శూద్రాని నుంచి వచ్చింది. ఆవిడని కూడా శూద్రాని అంటారు. ఆ విధంగా ఆవిడని పెళ్లి చేసుకున్నారంటారు. సో ఆవిడ పేరు, తల్లిగారి పేరు పరిశ్రమి. తల్లిగారి పేరు పరిశ్రమి. ఓకే. సో ఈ విధంగా ఆయన కూడా ఇక యమధర్మరాజు కదండి. సో ఆయనకి ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉద్ధవుడికి మైత్రుడికి ఇచ్చారో ఆయనకి ఇమ్మని. సో మనం గుర్తుందా మీ అందరికీ, ఈ యొక్క 4వ అధ్యాయం చివరిలో ఈ విషయాన్ని ఉద్ధవుడు చెప్తాడు, నీ కోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయని. అది తెలిసి ఏం చేస్తాడు ఈయన, ఏం చేశాడండి విదురుడు, గుర్తుందా ఎవరికైనా, మర్చిపోయారా? వారం కూడా అవ్వలేదు నేను చెప్పి. ఏడుస్తాడు మాతాజీ పెద్ద పెట్టి. రత్నకుమారి మాతాజీ గట్టి గట్టిగా ఏడుస్తాడు కదండి. ఓ స్వామికి ఈ తుచ్చుడి మీద ఎంత కరుణ, నా కోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, ఎందుకంటే స్వామి ఇన్స్ట్రక్షన్ కి స్వామికి ఎటువంటి తేడా లేదు కదండి. సో ఎంత కరుణ నాలాంటి వాళ్ళ పట్ల అని చెప్పి గట్టిగా బిగ్గరగా ఏడుస్తాడు. ఆ తర్వాత కొంతసేపు అక్కడ ఉండి కొన్ని రోజులు అలా గడిపి అక్కడ ఆ తర్వాత వచ్చి మైత్రేయముని కలుస్తాడు. రైట్. సో అదే విషయం ఇక్కడ మనకి చెప్పారు. ఏమంటున్నారు, సో నీకు ఇవ్వాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నాకు ఇచ్చారయ్యా. ఇంకా ఆ తర్వాత మైత్రేయముని ఏం చెప్తున్నారో చూద్దాం. 22వ శ్లోకం. అతతే భగవల్లీలా యోగమాయోరు బృంహితాః విశ్వస్థిత్యుబ్ధవాంతార్థ
వర్ణయామ్యను పూర్వసః. కనుక ఈ లీలల ద్వారా భగవానుడు ఒకదాని పిదప ఒకటిగా జరుగునటువంటి విశ్వపు సృష్టి స్థితి లయముల కొరకు తన యోగమాయను విస్తరించును, దానిని నీకు వివరింతును. 23వ శ్లోకం. భగవానేక ఆసేద మగ్రాత్మాత్మనాం విభుః ఆత్మేచ్ఛాను గతావాత్మ నానామత్యుపలక్షణః. సకల జీవ ప్రభువగు భగవానుడు సృష్టికి పూర్వమే అద్వితీయునిగా విరాజిల్లుచుండును. కేవలం అతని సంకల్పమునే సృష్టి కార్యం సంభవమయ్యను. తిరిగి సమస్తము అతని యందే లయమొందగలదు. ఆ పరమాత్ముడు వివిధ నామములతో సూచితుడగును. రత్నకుమారి మాతాజీ చదవండి 22, 23. చదవమంటారా మాతాజీ? నెక్స్ట్ మీరు చదువుతురు కానండి. ఇప్పుడు రత్నకుమారి మాతాజీ చదువుతున్నారు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. 22 భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. సర్వశక్తిమంతుడు శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తుల ద్వారా కోరినదెల్లా వనరింపగలడు. విశ్వ సృష్టి అతని యోగమాయ ద్వారానే నిర్వహింపబడును. 23వ శ్లోకం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీమద్ భాగవతంలోని 4 మూల శ్లోకముల ప్రయోజనమును వివరించుటకు మహాముని ఇచట ఉపక్రమించుచున్నాడు. శ్రీమద్ భాగవతమునందు తమకు ప్రవేశం లేనప్పటికీ మాయావాద సాంప్రదాయపు అనుయాయులు ఆ 4 మూల శ్లోకములకు కొన్ని మార్లు ఏదియో ఊహాత్మక వివరణను వసుగుచుందురు. కానీ మైత్రేయముని ఇచట వసగినటువంటి నిజమైన వివరణనే మనము అంగీకరింపవలెను. ఏలయన ఉద్ధవునితో పాటుగా అతడు దానిని ప్రత్యక్షముగా భగవాను నుండి శ్రవణం చేసెను. ఆ 4 మొదటి శ్లోకములోని ప్రథమ పంక్తి యందు అహమేవాసమేవాగ్రే అని కలదు. ఒక్క వ్యాఖ్యాత తప్ప వేరెవ్వరును అవగతం చేసుకోలేని రీతిలో అహం అనేది పదము మాయావాద సాంప్రదాయము వారిచే తప్పుగా వ్యాఖ్యానింపబడును. ఇచట అహం అనునది దేవదేవుడనియే వివరింపబడినది గాని వ్యక్తిగత జీవులుగా కాదు. సృష్టికి పూర్వం కేవలం దేవదేవుడు ఒక్కడే ఉండెను. పురుషావతారములు అప్పుడు లేవు. నిక్కముగా జీవులను లేరు. వ్యక్తమగు సృష్టిని ప్రభావితమనర్చడి భౌతిక శక్తియు లేదు. పురుషావతారములు మరియు వివిధ శక్తులు ఆ దేవదేవుని యందే లీనమై ఉండెను. దేవదేవుడు ఇచట ఇతర జీవులందరకు ప్రభువుగా వర్ణింపబడినాడు. అతడు సూర్యబింబం వంటి వాడు కాగా జీవులు సూర్యకిరణముల యొక్క కణముల వంటి వారు. సృష్టికి పూర్వమే ఉన్నటువంటి భగవానుని అస్తిత్వపు శృతులచే ధృవీకరింపబడినది. వాసుదేవో వా ఇదమగ్రే ఆసీత్ న బ్రహ్మ నచ శంకరః ఏకో వై నారాయణ ఆసీన్ న బ్రహ్మ నేశానః. ప్రతిదియు భగవాను నుండి కలిగడి ఉద్భవమైనందున అతడు ఎల్లవేళలా అద్వితీయుడై ఉండెను. పరిపూర్ణుడును సర్వశక్తిమంతుడును అయిన కారణమున అతడు అట్లు నిలిచియుండగలడు. అతనికి అన్యమైన ప్రతిదియు ప్రధాన విస్తారములగు విష్ణు తత్వములతో సహా అతని అంశయే. సృష్టికి పూర్వం కారణోదక, గర్భోదక, క్షీరోదక సాయి విష్ణువులు గాని బ్రహ్మ రుద్రాదులు గాని లేరు. విష్ణువు ప్రధాన విస్తారములు మరియు బ్రహ్మ మొదలుగా గల జీవులు అతని అంశలై ఉన్నారు. ఆధ్యాత్మిక అస్తిత్వము అతనిని గూడి ఉన్నప్పటికీ భౌతిక అస్తిత్వం కూడా అతని యందు నిద్రాణముగా నుండెను. కేవలం అతని సంకల్పముననే భౌతిక వ్యక్తీకరణం సంభవించుట మరియు లయించుట జరుగును. సైనికుల యొక్క వైవిధ్యం రాజుతో ఏకమును సమానమును అయినట్లుగా వైకుంఠ లోకముల యందలి వైవిధ్యము భగవానునితో ఏకమై ఉన్నది. భగవద్గీత 9వ అధ్యాయం 7వ శ్లోకం యందు వివరింపబడినట్లుగా భౌతిక సృష్టి అనున్నది భగవత్ సంకల్పమున నియమిత కాలములందు జరుగుచుండును. ప్రళయము మరియు తదుపరి సృష్టి నడుమ సమయమునందు జీవ సముదాయము భౌతిక శక్తి ఆ దేవదేవుని యందే అణిగి ఉండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది ఏ శ్లోకం గురించి మాట్లాడుతున్నారు? ఎవరికైనా గుర్తొచ్చిందా? చతుశ్లోకి భాగవతం మాతాజీ. చతుశ్లోకిలో ఏ శ్లోకం?
ఆ శ్లోకం మాతాజీ. సరహస్యం మాతాజీ. పొద్దున్న కూడా అటెండ్ అయ్యారా? పొద్దున ఎంతమంది అటెండ్ అయ్యారు పొద్దున క్లాస్? అటెండ్ అయ్యాం మాతాజీ. జ్ఞానం మాతాజీ. వృత్తి గురించి అంతా జ్ఞానం ఇస్తున్నాం. ఫస్ట్ చతుర్శ్లోకి భాగవతం ఫస్ట్ శ్లోక గురించి మాట్లాడుతున్నారు. మన పొద్దున కూడా మాట్లాడుకున్నాం కదా దీని గురించే కదండి. స్వామి యొక్క లౌకిక అలౌకిక రూపములు. సో ఏ జ్ఞానం విడిచిపెట్టాడు ఆయన వీళ్ళ దగ్గర, ఉద్ధవుడి దగ్గర, మైత్రేయుడి దగ్గర? బ్రహ్మదేవుడికి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం గురించి ఉద్ధవుడు అడిగాడు కదండి. మీకు అందరికి గుర్తుండి ఉంటే ఉద్ధవుడు అడుగుతాడు, మేము క్వాలిఫైడ్ పర్సన్ అనుకుంటే చెప్పండి అని. సో స్వామి ఆ భగవంతుడికి బ్రహ్మదేవుడికి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? చతుర్శ్లోకి భాగవతం అది ఉద్ధవుడికి మైత్రేయుడికి ఇచ్చాడు ఆయన. అదే జ్ఞానం విదురుడికి కూడా ఇమ్మన్నారు, ఎందుకంటే అది బ్రహ్మ సంహితం అని చెప్పారు. ఎందుకంటే అది చాలా అద్భుతమైన జ్ఞానం కదండి. అది బ్రహ్మదేవుడికి ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఉద్ధవుడికి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు మైత్రేయుడికి కూడా అందింది. అదే మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారు. సో ఏ విధంగా ఈ సృష్టి అంతా చేస్తాడు ఆయన కదండి. ఏ విధంగా చేస్తున్నాడు ఆయన? ఈ పురుషావతారాల ద్వారా. సో దానికి సంబంధించిన జ్ఞానం ఏమిటి? చతుర్శ్లోకి భాగవతం. సో ఆయన ఏమని చెప్తున్నారు? ఇది 23వ శ్లోకం చతుర్శ్లోకి భాగవతంలో ఫస్ట్ శ్లోకం చెప్తున్నారు. ఏమంటున్నాడు ఆయన? భగవాన్ ఏకః అస ఇదం కదండి. సృష్టికి పూర్వం ఆగ్రే, ఇదే దాన్ని అహమేవాసమేవాగ్రే. అది మనకి చతుర్శ్లోకి భాగవతంలో 33వ శ్లోకంలో స్టార్టింగ్ అలా స్టార్ట్ అవుతుంది, అహం ఏవాసమేవాగ్రే. సో ఆయన ఎప్పుడు ఉంటాడు? ఈ సృష్టికి ముందు నుంచే ఉంటున్నాడు. ఎలాగా? వైకుంఠనాథుడి కింద. మరి ఎలా అవుతుంది సృష్టి? కేవలం ఆయన సంకల్పించుకోవటంగా అవుతుంది. ఎలా ఎక్స్పాండ్ అవుతాడు? ఈ భౌతిక విశ్వం అంతా కూడా ఆయన ఎక్స్పాండ్ అవుతాడు. అప్పుడు పరమాత్మ కింద కూడా ఆయన సృష్టిని పోషిస్తూ ఉంటాడు, ప్రతి అణువు లోపల బయట. అలాగే వివిధ అవతారములు తీసుకుంటాడు స్వామి కదండి. ఆ పరమాత్ముడు వివిధ నామములతో సూచితుడవుతాడు. సో మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది? మొత్తం ఆ విశ్వం అంతా కూడా, ఎప్పుడైతే బ్రహ్మదేవుని యొక్క కాలం అంతా అయిపోయింది, 100 సంవత్సరములు అయిపోయింది, అప్పుడు ఏమవుతారు? మళ్ళీ వీళ్ళందరూ కూడా మొత్తం అన్ని విశ్వములు ఎక్కడికి వస్తాయి? ఈ యొక్క కారణోదక సాయి విష్ణువులోకి వెళ్ళటం జరుగుతుంది. సో అదే మనం చెప్పుకున్నాం. అప్పుడు కూడా స్వామి ఉంటాడు. సృష్టి సమయం ముందు ఉంటాడు, సృష్టి అప్పుడు ఉంటాడు, సృష్టి అయిన తర్వాత, ప్రళయం అయిన తర్వాత కూడా వైకుంఠనాథుడి కింద ఉంటాడు స్వామి కదండి. ముందు ఉంటాడు, సృష్టి ముందు ఉంటాడు, సృష్టి జరుగుతున్నప్పుడు ఉంటాడు, మెయింటెనెన్స్, సృష్టి క్రియేషన్ ముందు ఉన్నాడు, మెయింటెనెన్స్ అప్పుడు ఆయన ఉన్నాడు, ఆ తర్వాత లయం అయిన తర్వాత కూడా ఆయన వైకుంఠనాథుడి కింద ఉంటాడు కదండి. ఎప్పుడు కూడా ఆయన దివ్యమంగళ రూపంగా, సచ్చిదానంద రూపంగా ఆయన ఎప్పుడు ఉంటాడు కదండి. అలాగే ఈ యొక్క భౌతిక ప్రకృతి వ్యక్తమైనప్పుడు ఆయన మొత్తం ఆయన ఈ యొక్క విరాట రూపం కింద మొత్తం ఎక్స్పాండ్ అవుతాడు. అది స్వామికి భౌతిక రూపం అనేది ఉండదు, కానీ ఈ జగత్తంతా ఆయన ఎనర్జీతో ఎక్స్పాండ్ అయి ఉంది కాబట్టి, ఎనర్జీకి ఎనర్జెటిక్ కి, శక్తికి శక్తిమానికి ఎటువంటి తేడా లేదు కాబట్టి, ఈ యొక్క స్వామి యొక్క ఈ విశ్వాన్నే తన యొక్క భౌతిక రూపం కింద అందరూ కూడా, ఎవరైతే స్టార్టింగ్ ఎవరున్నారు, ఎవరైతే అష్టాంగ యోగంలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు, ఈ విశ్వం మొత్తం అంతా స్వామియే. ఈ ప్రతి ఒక్కొక్క అంగం ప్రతి విశ్వంలో ఒక్కొక్క ప్లానెట్ కింద, లేకపోతే ఒక్కొక్క ఫంక్షనాలిటీ కింద ఆయన తెలుసుకుని ఆరాధన చేస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ అర్థం అవుతుంది. ఓ విశ్వానికి వెనకాల జనరేట్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవాది దేవుడు, ఆయన రూపమే ధ్యానం చేయాలని అక్కడికి వెళ్తారు కదండి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా చెప్తున్నారు. ఏం చేస్తారు ఇక్కడ? అహమేవాసమేవాగ్రి. స్వామి చెప్తున్నాడు నేను. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? స్వామి మాట్లాడుతున్నాడు. అహం అంటే అప్పుడు నేను అంటే ఏంటి? స్వామి తన గురించి తను చెప్తున్నాడు. ఎందుకంటే ఈ సత్యశ్లోకి భాగవతం, ఇప్పుడు ఏదైనా సంస్కృతిలో ఒక కంటెస్ట్ వస్తుందంటే అంతకుముందు కంటిన్యూషన్ ఉంటుంది కదండి. అంతకుముందు ఏ శ్లోకం గురించి అంతకుముందు ఎవరి గురించి మాట్లాడుతున్నారో దాని కంటిన్యూషన్ ఉంటుంది. దీని ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? చెప్పాడు, జ్ఞానం పరమగుహ్యంచే. ఇప్పుడు చెప్పేదాన్ని జ్ఞానం, విజ్ఞానం, సరహస్యం తదంగా ఉంటాయి. ఇది ఎవరైతే నా కరుణ ఉన్న వాళ్ళే దీన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి ఆయన గురించి మాట్లాడుతున్నారు. అక్కడ జీవుడు ఎక్కడొచ్చాడు కదండి. సో ఎవరైతే మాయావాదులు దీన్ని ఎలా వ్యక్తం చేస్తారో, ఓ జీవుడు ఈ విధంగా మొత్తం అంతా ముందు కూడా ఉన్నాడు అలా చెప్తారన్నమాట. సో ఆ విధంగా వ్యక్తపరుస్తారు. కానీ ఇక్కడ ఏంటి? కేవలం ఈ సృష్టి ముందు ఎవరూ లేరని చెప్తున్నారు కదా ఇక్కడ. మనకి ఇక్కడ ప్రభుపాద్ గారు ఇక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు శృతులలో. వాసుదేవో వై ఇదమగ్రే ఆసీత్ న బ్రహ్మ నచ శంకర ఏకో వై నారాయణ ఆసీత్ న బ్రహ్మ నేశేషాన. సో బ్రహ్మదేవుడు కూడా లేరు, అప్పుడు శివుడు కూడా లేరు, ఎవరూ లేరు. ఈవెన్ ప్రకృతి కూడా ఎక్కడ ఉంటుంది? స్వామి యొక్క
స్వామి లోపలే ఉంటుంది అవ్యక్తంగా. సో ఎప్పుడైతే స్వామి సృష్టించాలి అనుకున్నప్పుడు ఏమవుతాయి, తనకు స్వేద రంధ్రాల నుంచి కూడా అనంతమైన విశ్వాలు వస్తాయని చెప్పుకున్నాం. ప్రభుపాద్ గారు అదే చెప్పారు ఇక్కడ. అతని సంకల్పంలోనే భౌతిక వ్యక్తీకరణము సంభవించుట జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఆయన శ్వాస మళ్ళీ లోపల తీసుకుంటున్నాడో మళ్ళీ ఆయన కారణంగానే ఆ లయం కూడా జరుగుతుంది. సో ఆయన శ్వాస తీసి విడిచే సమయమే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరముల సమయం. అంటే చూడండి ఆయన శ్వాస సమయం ఎంత ఉన్నది కదండి. సో అదన్నమాట. సో ఈ విధంగా సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఆయనే చేసుకుంటున్నాడు. ఈ సృష్టి ముందు అంటే ఈ భౌతిక సృష్టికి ముందు అంటే కారణోదక సాయి విష్ణుకు ముందు అక్కడ ఎవరు లేరు. ఏమన్నా న బ్రహ్మ నచ శంకర, శంకరుడు లేడు, బ్రహ్మ లేరు కదండి. మన తర్వాత కదా ఒక్కొక్కరు వస్తారు. గర్భోదక సాయి విష్ణు వచ్చిన తర్వాత ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు కదండి. అలాగే కారణోదక సాయి విష్ణువు నుంచే ఈ యొక్క మనం చెప్పుకున్న బ్రహ్మ సంహితలో కూడా ఎప్పుడైతే ఆయన జీవులు పెట్టేటప్పుడు శంభుతత్వం ద్వారా పెడతాడు. అక్కడ ఒక శంభుతత్వం వస్తుంది. మళ్ళీ ఈ యొక్క బ్రహ్మదేవుడి యొక్క నుదుటి భాగం నుంచి ఒక జీవి ఇలా వస్తారు. ఆయన ఎవరు? రుద్రుడు కదండి. సో వీళ్ళెవరు ముందు లేరు. అదే చెప్తోంది శృతులు కూడా అవే చెప్తున్నాయి కదండి. సృష్టికి పూర్వం కారణోదక, గర్భోదక, క్షీరోదక సాయి విష్ణువులు గాని బ్రహ్మ రుద్రాదులు గాని లేరు. విష్ణువు ప్రధాన విస్తారములు మరియు బ్రహ్మ మొదలగు గల జీవులు అతని అంశములై ఉన్నవి. సో ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈ మహావిష్ణువు అయినా? మనం చెప్పుకున్నాం కృష్ణుడు నుంచి బలరాముడు, బలరాముడు నుంచి ఒక చతుర్వ్యూహ, ఆ మూల సంకర్షణ నుంచి నారాయణ, నారాయణ ద్వితీయ చతుర్వ్యూహ, ద్వితీయ చతుర్వ్యూహాలు ఉన్న సంకర్షణ ఎవరు? మహాసంకర్షణ. ఆయన నుంచి వస్తుంది ఎవరు? శ్రీ మహావిష్ణువు, కారణోదక సాయి విష్ణువు. సో ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఈ భౌతిక వ్యక్తీకరణ, వివిధ జగత్తులు రావటం, తర్వాత ఆయన ఒక్కొక్క మూలకాలు ఆయన సృష్టించటం, ఆ తర్వాత గర్భోదక సాయి విష్ణు ఎంటర్ అవటం, ఆ జగత్తును అంతటి కూడా వ్యాపించి విరాట పురుషుడి కింద మొత్తం ఆయన చేతులు, కాళ్ళు, పాదాలు అంతా కూడా సహస్ర శీర్ష పురుష సహస్ర షపద్ కదని మొత్తం అంతా వ్యాపించి ఏం చేస్తున్నాడో ఫంక్షనాలిటీ స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రతి ఒక్క అణువులోకి లోపల బయట క్షీరోదక సాయి విష్ణు కింద ఉంటున్నాడు. సో అది ఇక్కడ చెప్తున్నారు కదండి. ప్రళయం మరియు తదుపరి సృష్టి నడుమ సమయమునందు జీవ సముదాయం భౌతిక శక్తి ఆ దేవదేవుని అందు అణిగి ఉండును. సో ఇప్పుడు మరి ప్రళయం వచ్చేస్తుంది, మొత్తం బ్రహ్మదేవుడి సమయం అంతా అయిపోయింది. ఆయన 100 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా? మళ్ళీ కారణోదక సాయి విష్ణువులోకి వెళ్ళిపోతారనమాట. అదే ఇక్కడ ఆయన చెప్పింది అనమాట. 24వ శ్లోకం చూద్దాం. సవా ఈశ తదా ద్రష్ట నాపశ్య దృశ్యమేకరాట్ మేనే సంతమివాత్మానం సుప్త శక్తిరసుప్త దృక్. సమస్తమునకు నిర్వివాద యజమానియకు భగవానుడొక్కడే ద్రష్ట అయి ఉన్నాడు. ఆ సమయమున విరాట్ జగత్తు ఉపస్థితమై లేదు. ఆ విధముగా ప్రధానాంశములు మరియు విభిన్నాంశములు లేకుండాచే అతడు అసంపూర్ణత్వమును అనుభవించను. భౌతిక శక్తి నిద్రాణముగా నుండగా అంతరంగిక శక్తి వ్యక్తమై ఉండును. 25వ శ్లోకం. సావా ఏతస్య సంద్రష్టు శక్తి సదా సదాత్మిక మాయా నామ మహాభాగ యయేదం నిర్మమే విభుః. భగవానుడు ద్రష్ట, ఇక దర్శనీయముకు బాహ్య శక్తి జగద్ వ్యక్తీకరణం నందు కార్యాకారం రెండింటిగాను పనిచేయును. ఓ మహాభాగా విదుర, ఆ బాహ్య శక్తియే మాయ నామమున తెలియబడుచున్నది. కేవలం దాని ద్వారానే సమస్త భౌతిక వ్యక్తీకరణము సాధ్యపడెను. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? చదవండి లక్ష్మీదేవి మాతాజీ. 25వ శ్లోకం ఇందాక మహాలక్ష్మి మాతాజీ మీరు చదువుతున్నారు కదా, 25 చదవండి. హరే కృష్ణ మాతాజీ. 24 భాష్యం. భగవానుడే పరమద్రష్టుడై ఉన్నాడు. కేవలము అతడు దృష్టిని సారించుట ద్వారానే జగద్వ్యక్తీకరణమునకై భౌతిక శక్తి క్రియాశీలగుట అందులకు కారణం. ఆ సమయమున ద్రష్ట మాత్రమే ఉండెను. దేనిపైనైతే భగవానుడు తన దృష్టిని సారించనో అట్టి బాహ్యశక్తి మాత్రము లేకుండెను. భార్య అభావమును భర్త ఒంటరితనము అనుభవించినట్లుగా అంతటా అతడు కొంత అసంపూర్ణతము, లేమితనమును అనుభవించును. ఇది ఒక కావ్య సంబంధపు ఉపమానము. మరుపునందు నిద్రాణముగానున్న బద్ధ జీవులకు మరి ఒక అవకాశము నొసగుట కొరకై భగవానుడు ఈ విశ్వమును సృజింపకోరెను. అటువంటి విశ్వము బద్ధ జీవులకు భగవద్ధామమున కేగడి అవకాశము నొసగును.
అదియే దాని ప్రధాన ప్రయోజనం. భగవానుడెంతటి దయామయుడనగా అట్టి వ్యక్తీకరణపు అభావమునందు అతడు ఏదియో లోపించినట్లుగా అనుభూతి చెందును. ఆ విధముగా సృష్టి సంభవించును. అంతరంగిక శక్తి అదివరకే వ్యక్తమై ఉన్నప్పటికీ ఇతర శక్తి మాత్రము నిద్రించుచున్నట్లుగా గోచరించెను. ఆనందానుభూతి కొరకై భర్త నిద్రించుచున్నను భార్యను నిద్ర లేపినట్లుగా భగవానుడు ఆమెను క్రియాశీలతకు మేల్కొలుపు కోరెను. మేల్కాంచి నిన్న ఇతర భార్యలు ఆనందానుభూతిని పొంది ఉన్నట్లుగా నిద్రించు శక్తి సైతము ఆనందానుభూతి కొరకై మేల్కొనంత వలెనని కోరుట ఆమె ఎడ ఆ దేవదేవుడు చూపెడి అనుగ్రహమై ఉన్నది. అనగా నిదురించు బద్ధజీవులను ఆధ్యాత్మిక చైతన్యం యుతముగా నిజ జీవితమునకు చైతన్యం అంతయు చేయుటయే ఆ సమస్త విధానం. ఆ విధముగా వారు వైకుంఠ లోకములందలి నిత్యముక్త జీవుల వలె పూర్ణులగుదురు. శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడై నా కారణమున తన వివిధ శక్తుల ప్రతి అంశము ఆనందమయమగు రసభావమునందు పాల్గొనవలనని వాంఛించును. నిత్యమగు రాసలీల యందు అతనితో జతకూడుటయన్నది అత్యున్నత జీవన స్థితి, ఆధ్యాత్మిక ఆనందము మరియు నిత్య జ్ఞానమునందు పూర్ణమైనది అగుటయే అందులకు కారణము. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. చదువుతున్నా మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. మాయా అని తెలియబడు భౌతిక ప్రకృతి జగత్తునకు నిమిత్త ఉపాదాన కారణములు రెండును అయ్యి ఉన్నది. కాని పూర్వరంగమున భగవానుడే సమస్త కర్మలకు చేతనమై ఉన్నాడు. దేహము నందలి చైతన్యమే దేహపు సమస్త శక్తులకు మూలమైనట్లుగా భగవానుని పరమ చైతన్యమే భౌతిక ప్రకృతి యందలి సమస్త శక్తులకు మూలమై ఉన్నది. ఈ విషయము భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకమునందు ఇట్లు ధృవీకరింపబడినది. మయాధ్యాక్షేణ ప్రకృతి మాయతే సూయతే చరాచరం హేతునావేన కౌంతేయ జగద్వి పరివర్తతే. భౌతిక ప్రకృతికి చెందిన సమస్త శక్తులు యందును కడపటి అధికారిగా దేవదేవుని హస్తము పనిచేయుచున్నది. కేవలము ఈ పరమ కారణము వలననే భౌతిక ప్రకృతి కర్మల క్రమబద్ధముగా ఏర్పాటు కావింపబడినట్లుగాను అన్నియును నియమిత రూపమనే రూపొందించుచున్నట్లుగాను గోచరించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, భగవంతుడు ఇక్కడ సృష్టి ముందు మధ్యలోనే ఉంటారు, తర్వాత సృష్టిలో అయిన తర్వాత ఉన్న చెప్పిన తర్వాత ఏమని చెప్తున్నారు, ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఆ దృష్టి, ఆ విరాట్ జగత్ అంతా ఎలా వ్యక్తమైంది కదండి. సో మనం చెప్పుకున్నాం అది కూడా భౌతిక శక్తి, స్వామి యొక్క భౌతిక శక్తి. ఎప్పుడైతే స్వామి దాని యందు దృష్టి సారించట్లేదు అది ఎలా ఉంటుంది, నిద్రానావస్థలో ఉంటుంది కదండి, జాగృతం అయ్యి ఉండదు. అప్పుడు స్వామి ఏం చేస్తున్నాడండి, ఏ విధంగా యాక్టివేట్ చేస్తాడు, కాల కర్మ స్వభావ, ఆయన దృష్టి సారిస్తాడు. ఆ దృష్టితో పాటు ఏం చేస్తున్నాడు, ఆయన యాక్టివేట్ ఎలా చేస్తున్నాడు, కాల కర్మ స్వభావ. కాలం భౌతిక ఎనర్జీ, స్వామి యొక్క ఎనర్జీ ఈ భౌతిక ప్రకృతి ప్రధానం మీద ఆయన యాక్ట్ చేస్తున్నాడు. దాంతో పాటు జీవులు ఎవరు, జీవులతో పాటు ఏముంది, వాడి యొక్క కర్మ స్వభావ. సో ఆ విధంగా ఏమవుతుంది, అది ఆ యొక్క నిద్రాన స్థితిలో ఉన్న భౌతిక శక్తిని స్వామి యాక్టివేట్ చేస్తున్నాడు కదండి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు ఎగ్జాంపుల్ చెప్పారు. ఎలా అంటే ఇప్పుడు స్వామికి అప్పుడు ఈ యొక్క ఎనర్జీ నిద్రాన స్థితిలో ఉంటే మిగతా ఎనర్జీస్ ఏమీ లేవా, ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా, ఆయన సిద్ధ శక్తి పొటెన్సీ రమాదేవి యాక్టివ్ గానే ఉంటుంది అప్పటికి కదండి. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ లీలలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి, వాటికేమీ స్టాప్ లేదు. అలాగే కారణోదక సాయి విష్ణు కూడా తన శక్తి రమాదేవితో ఆయన లీలలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ గర్భోదక సాయి విష్ణు కూడా తన యొక్క శక్తి ఆ రమాదేవితో లీలలు చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ క్రియేషన్ వరకు ఎంత వరకు యాక్టివేట్ చేయాలో అంతవరకు యాక్టివేట్ చేస్తారనమాట. సో స్టార్టింగ్ లో ఏమైంది, ఇప్పుడు ఈ యొక్క జీవులందరూ కూడా ఎక్కడున్నారు ఇప్పుడు చెప్పండి,
ఎవరి దగ్గర ఉంటారు వీళ్ళందరూ జీవులు? కారణోదక సాయి విష్ణు దగ్గర ఉంటారు. కారణోదక సాయి విష్ణువులో ఉంటారు. సో మరి వాళ్ళందరూ ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. సో అందుకనే ఆయనకు ఒక లేపటం అంటే ఎందుకంటే ఆయనకి అది ఏమంటారు, ఆయనకి ఆ భావన ఎందుకు కలుగుతుంది అంటే, అలాగైతే ఒక తండ్రికి తన సంతానం అంతా తన దగ్గర ఉండి చక్కగా ఆనందంగా ఉంటే బాగుంటుంది కదా. కానీ ఈ యొక్క బద్ధజీవులందరూ కూడా ఈ విధంగా ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు రీఫార్మ్ అవ్వటం కోసం స్వామి ఈ సృష్టి అనేది మళ్ళీ చేస్తున్నాడు. అది చెవటం కోసం ఒక కరుణ కలిగిన ఒక తండ్రి లాగా ఆ నిద్రాన అవస్థలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా కారణోదక సాయి విష్ణు యొక్క ఉదర భాగంలో ఎలా ఉంటారు? చేతనారహితంగా ఉంటారు, నిద్రావస్థ స్థితిలో ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఇంకొక సృష్టి అవుతుందో, మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వాళ్ళ కర్మానుసారం ఈ యొక్క విసర్గలో వాళ్ళకి దేహాలు అనేది ఇవ్వబడి వాళ్ళ లోకాలలో ఈ 14 లోకాల్లో వాడి కేటగిరీ ఎక్కడ అక్కడ నుంచబడతాడు. అప్పుడు వాడికి ఒక అవకాశం ఇవ్వబడుతుంది మళ్ళీ వాడు కర్మలు చేయడం కదండి. సో అప్పటి వరకు వాళ్ళందరూ నిద్రాన స్థితిలో ఉంటారు. సో వాళ్ళందరికీ ఇంకొక అవకాశం ఇవ్వటం కోసం స్వామి ఏం చేస్తున్నాడు, తన తన భౌతిక శక్తి నిద్రానంగా ఉంటే దాన్ని ఆయన యాక్టివేట్ చేస్తున్నాడు కదండి. యాక్టివేట్ ఎలా చేస్తున్నాడు? ఆయన తన దృష్టి సారిస్తున్నాడు. అందుకని 25వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, యొక్క సంద్రష్టు స్వామి ఎవరు? ద్రష్ట. ఆయన దృష్టి సారించడం కారణంగా ఏమవుతుంది, ఈ యొక్క భౌతిక జగత్తు అంతా కూడా వ్యక్తం అవుతుంది అంటే సో అందులో జీవులు ఉంచబడుతున్నారు. ఎప్పుడైతే కాల ప్రభావం కారణంగా ప్రధాన నుంచి మహత్తత్వ కదండి, ఒక్కొక్కటి అన్ని వస్తున్నాయి. మహత్తత్వ నుంచి ఏమవుతుంది, మళ్ళీ మహత్తత్వ ఫస్ట్ సత్వగుణంలో ఉంటుంది, తర్వాత రజోగుణం, తర్వాత ఫుల్ తమో గుణంలోకి వెళ్ళి అది అహంకారం, మిథ్యాహంకార స్థితికి వస్తుంది. మళ్ళీ ఆ మిథ్యాహంకారంలో మళ్ళీ సత్వ మిథ్యాహంకారం, రజో మిథ్యాహంకారం, తమో మిథ్యాహంకారం, దాని నుంచి మనసు, ఇంద్రియాలు, పంచభూతాలు, తన్మాత్రములన్నీ వస్తాయి. సో ఈ విధంగా ఆయన ఏం చేస్తున్నాడు, భౌతిక ప్రకృతిని ఆయన యాక్టివేట్ చేస్తున్నాడు. అంటే మహామాయ ఈ బాహ్య శక్తిని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మొత్తం భౌతిక ప్రకృతి అంతా ఏమంటారు, అది ఎక్స్పాండ్ అయ్యేలాగా, వ్యక్తీకరణ అయ్యేలాగా దాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు ఆయన కదండి. మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు కదా, ఏంటది, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతేచ సరాచరం హేతునానేన కౌంతేయ జగత్ పరివర్తతే. ఏమంటున్నాడు ఆయన, భౌతిక ప్రకృతి సమస్త శక్తులు అంటే ఇక్కడ ఏం శక్తులు, భూమి, నీరు, గాలి, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం కదండి. ఈ యొక్క పంచభూతాలు మొత్తం 8 అయినా ఈ యొక్క శక్తులతో ఈ భౌతిక ప్రకృతి ఏం చేస్తుంది, ఈ యొక్క భగవంతుని యొక్క ఇన్స్ట్రుమెంట్ కింద పనిచేస్తుంది. సో భగవంతుడు ఈ భౌతిక ప్రకృతి చేత ఏం చేయిస్తాడు, సృష్టి స్థితి లయాలు చేయిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు, సృష్టి ఎలా జరుగుతుంది, ఆ కాలం భగవంతునికి ఎనర్జీ కాలం కంటిన్యూస్ గా ఈ యొక్క ప్రధాన మీద యాక్ట్ అవ్వటం కారణంగా అది రూపాంతరాలు చెంది కావాల్సిన 23 ఎలిమెంట్స్ అవి రావటం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్వామి ఏం చేస్తున్నాడు, తన దృష్టి సారిస్తున్నాడు. డైరెక్ట్ గా ప్రకృతితో ఆయన ఇంటరాక్ట్ అవ్వట్లేదు, బట్ ప్రకృతిని ఆయన యాక్టివేట్ చేస్తున్నాడు. ఏ విధంగా, కాల కర్మ స్వభావతో. సో ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ విధంగా భౌతిక వ్యక్తీకరణం అనేది సాధ్యపడుతుంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు, మహాభాగ విదురా, ఓ విదురా మహాభాగ అని చెప్తున్నారు. అంటే భాగ్యవంతుడా విదురా, చూడండి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు విదురతో. ఎంతో ఆనందంగా ఉంది ఆయనకి విదురుని యొక్క సాంగత్యం దొరకటం. విదురుడికి సంతోషంగా ఉంది, అలాగే ఆయనకి ఆనందం. ఇద్దరు శుద్ధ భక్తులు కలిసినప్పుడు ఎప్పుడు అసూయతో ఉండరు. ఓ వీడిని ఫార్చునేట్ పర్సన్ అంటే నేనేమో నా అదృష్టం తగ్గిపోతుందేమో అనుకోడు ఆయన, అవతల భక్తుడు అనుకోడు కదండి. సో భక్తులు ఎప్పుడు కూడా ఒకళ్ళొకరు ఎప్రిషియేట్ చేసుకుంటారు కదండి. అవతల వాళ్ళలో మంచి గుణాలని యువతల భక్తుడు కీర్తిస్తూ ఉంటాడు, అంతేగాని ఫాల్ట్ ఫైండింగ్ మెంటాలిటీ అనేది ఎక్కడ ఉండదు. ఓ ఆ మతలు సహించకుండా వచ్చేసావా విదురా అక్కడి నుంచి అనేమో అనట్లేదు కదండి. సో భాగ్యవంతుడైన విదురా. సో ఇది మనం నేర్చుకోవాలి. ఇద్దరు శుద్ధ భక్తుల యొక్క సాంగత్య వివరాలు మనకు శ్రీమద్ భాగవతంలో వస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఒకళ్ళొకరు ఎంత బాగా అప్రిషియేట్ చేసుకుంటున్నారు. ఇది ఒకటి చూస్తాం, ఇంకొకటి ఎక్కడ చూస్తాం, ఎవరైతే ఒక గురువుని శరణాగతి పొందినప్పుడు, ఇక్కడ మైత్రేయుని గురువు కింద తీసుకున్నాడు ఆయన కదండి. అయినా సరే విదుడు యొక్క గుడ్ క్వాలిటీస్ ఆయన తీసుకుని వస్తున్నారు, ఎక్స్క్లేట్ చేస్తున్నారు. అలాగే ఎప్పుడైతే మన వ్యాసదేవుడు నారద సంవాదంలో కూడా చూసాం, వ్యాసదేవుడి పట్ల ఎంత నమ్మకం, అది వ్యాసదేవుడి పట్ల ఎంత నమ్మకం ఒక గురువు గారికి. ఆయన ఏమంటారు, నువ్వు ఆధ్యాత్మిక గ్రంథ రచయిత, నువ్వు డెఫినెట్ గా రాయగలవు కదండి. అలాగే వ్యాసదేవుడికి ఎంత నమ్మకం నారదముని పట్ల, మీరు ఎలాగైతే ఆ సూర్యుడు లాంటి వారు, పరమాత్మ లాంటి వారు, మొత్తం గ్రహించగలరు, కాబట్టి నాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, నా డిసాటిస్ఫాక్షన్ కారణం ఏంటి కదండి. ఆ యొక్క శరణాగతి పొందిన వానికి చెప్పే వ్యక్తి పట్ల సంపూర్ణ నమ్మకం
కదండి. సో ఇది మనం చక్కగా చూస్తాం కదండి. మన యొక్క ఎవరైతే మన ఆధ్యాత్మిక పరంపరలో మన వచ్చిన ఆచార్యుల పట్ల మనం అంత శ్రద్ధగా కనుక మన వాళ్ళ దగ్గర శ్రవణం చేస్తే మనం కూడా ఆ బెనిఫిట్ అనేది మనం పొందవచ్చు అనమాట. సో ఇక్కడ చాలా మెర్సిఫుల్ ఫాదర్ కింద ఏమని చెప్తున్నారు, మనకి ఏదైతే 2వ స్కందం 5వ అధ్యాయంలో వచ్చిందో మళ్ళీ అదే చెప్తున్నారు ఇప్పుడు మైత్రేయుడు. అంటే నొటేషన్ తేడాగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పడం ఒకలా చెప్పొచ్చు, వేరే వ్యక్తి వేరేలా చెప్పవచ్చు. అంటే కొన్ని కొన్ని పదాలు అటు ఇటుగా, బట్ ప్రాసెస్ అయితే అదే కదండి. సో 2వ స్కందం 5వ అధ్యాయంలో ఏదైతే ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ మైత్రేయుడు విదురుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇంకా చూస్తాము ఏమవుతుంది ఈ యొక్క భౌతిక ప్రకృతి అందు ఆయన ఏం చేశాడో. మనం ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ మీకు చెప్పాను కదా, ఏదైతే ఈ యొక్క మహత్తత్వం నుంచి మిథ్యాహంకారం మొత్తం అదంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ మీకు మళ్ళీ క్రియేషనే వస్తుంది. సో రేపు నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పటికి ఏమైంది, ఆయన ఆయన దృష్టిని అనేది సారించడం జరిగింది. ఈ భౌతిక ప్రకృతే మొత్తం సత్ అసత్ మొత్తం అన్నిటికీ కూడా ఆ భౌతిక ప్రకృతి కారణం, పరమ కారణం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు భౌతిక ప్రకృతి ఏమవుతుంది, భౌతిక ప్రకృతికి 3 శక్తులు ఉంటాయి: ప్రధాన, అవిద్య, విద్య. ఈ ప్రధానం మీద ఇప్పుడు కాల ప్రభావం స్టార్ట్ అయింది. అది రూపాంతరం చెందుతూ 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 23 మూలికలన్నీ రావడానికి కారణం అవుతుంది. కాబట్టి భౌతిక ప్రకృతి కూడా ఆ కార్య కారణం కింద అది పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, సో మనం చూద్దాం రేపొద్దున ఏ విధంగా మొత్తం ఇదే ప్రొసెసర్ మళ్ళీ మనం చెప్పుకుంటాం. ఏ విధంగా అయితే ఈ యొక్క మహత్తత్వ కాల ప్రభావ కారణంగా ప్రధాన మహత్తత్వం ఎలా అయింది, అది ఎక్కడి నుంచి ఈ యొక్క మిథ్యాహంకార స్థితికి ఎలా అయింది, మళ్ళీ సత్వ రజస్ తమో గుణాల నుంచి ఇంద్రియాలు, మనసు ఇవన్నీ ఎలా ఎలా వచ్చాయి ఒకటొకటి అవన్నీ కూడా మనకి వస్తాయి. మళ్ళీ తన్మాత్రములు ఇంకేమొస్తాయి, పంచభూతములు, అవంతా వివరణ మళ్ళీ ఇంకొకసారి మనం క్రియేషన్ చూస్తాం. సో ఏమైనా సందేహం ఉందా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? మాతాజీ ద్రష్ట అంటే దేంట్లో వాడినారు? ద్రష్ట అంటే చూసేవాడు అని అర్థం. ద సీయర్, ఇంగ్లీష్ లో అంటే సీయర్, చూసేవాడు. తన దృష్టి తన దృష్టి కదా, తన దృష్టి కదా పెడుతున్నాడు. మనలాంటి వాళ్ళు ఏమైనా చూస్తే ఏమైనా అవుతుందండి? ఏమి అఫ్ కోర్స్ కొంతమంది కనుక ఎవరైనా తీవ్రంగా చూస్తే అవతల వాళ్ళకి తలనొప్పో లేకపోతే వాళ్ళకి ఏదో దిష్టి తగిలింది ఏదో అంటారు. కొంతమంది కళ్ళు చాలా తీవ్రంగా ఉంటాయి. మనం ఓన్లీ మహా అయితే విధ్వంసం చేయగలం మన దృష్టితో, మనం కన్స్ట్రక్టివ్ గా ఏది క్రియేట్ చేయలేం. కానీ స్వామి దృష్టి ఏమవుతుంది, ఒక జగత్తు తయారవుతుంది. మన దృష్టి అయితే వేరే వాళ్ళ ఆరోగ్యం పాడవచ్చు, వాళ్ళ మనశ్శాంతి పాడవచ్చు, అది మన దృష్టి. కానీ స్వామి యొక్క చూపు ఎలా ఉంటుంది, అంత శక్తివంతమైనది అనమాట. ఆ బాహ్య శక్తిని ఆయన యాక్టివేట్ చేసి మొత్తం జగత్తు కదండి, అప్పటి వరకు జడంగా ఉంది, దాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు స్వామి. అది కూడా ఎక్కడి నుంచి వ్యక్తమైంది, స్వామి నుంచే వ్యక్తమైంది. ఆ ప్రధాన కూడా ఎప్పుడైతే స్వామి సంకల్పించుకున్నాడు క్రియేషన్ చేయాలని, అప్పుడు ప్రధాన యూనివర్స్ అన్ని ఫామ్ అయ్యాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఏమీ లేదు, ఏమవుతుంది, ఓన్లీ ప్రధానం ఉన్నది. 23 ఎలిమెంట్స్ ఏమి ఇంకా బయటికి రాలేదు, అన్ని కలిగి ఉన్నది, బట్ ఏది వ్యక్తం అవ్వట్లేదు ఇంకా. సో ఎప్పుడైతే స్వామి ఎనర్జీ కాలం కదండి, ఇప్పుడు 26వ శ్లోకంలో చెప్తాడు స్వామి, ఆ కాల ప్రభావం కారణంగా ఒకటి యాక్టివేట్ అవుతుంది. అది మనం తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు తను చాలించిన తర్వాత ఆ ఆత్మ మళ్ళీ అదే కారణోదక సాయి విష్ణువు గర్భంలోకే వెళ్ళిపోతుందా మాతాజీ? అంటే మనం బ్రహ్మదేవుడి లైఫ్ అయ్యే టైంకి తను చాలిస్తే అప్పుడు అక్కడికి వెళ్తాం డైరెక్ట్ గా. సో అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల సమయం ఎండింగ్, మనం దేహం విడిచేది ఒకటే అయితే డైరెక్ట్ గా వెళ్తాం ఇప్పుడు కారణోదక సాయి విష్ణువులోకి. అది వెరీ రేర్ ఆపర్చునిటీ. సో మెనీ టైమ్స్ మనం ఈ మధ్యలో చాలా సార్లు గర్భోదక సాయి విష్ణు ఉదర భాగానికి వెళ్ళి వస్తూ ఉంటాం. అదనమాట. సో బ్రహ్మదేవుడు రాత్రి సమయంలో అప్ టు స్వర్గలోకం నుంచి స్వర్గలోకంతో పాటు కింద లోకాలు పాతాళం వరకు కూడా అన్ని ఈ ప్రళయ జలాల్లో మునిగిపోతాయి. అందులో ఉన్న జీవుల యొక్క సూక్ష్మ స్థూల దేహాలు నాశనం అయిపోతాయి. ఓకే, ఆ జీవుడు మాత్రం ఉంటాడు. ఆ జీవుడు ట్యాగ్ ఏంటి, కర్మ స్వభావ. ఆ ట్యాగ్ తో ఎక్కడికి వెళ్తాడు, గర్భోదక సాయి విష్ణు ఉదరంలోకి వెళ్ళి అక్కడ నిద్రాన స్థితిలో ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడు నెక్స్ట్ డే తయారవుతుందో, నెక్స్ట్ డే ఆయన ఎప్పుడైతే మన పొద్దున్న లెగిసి లైట్ వేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా పని, ఎప్పుడైతే బ్రహ్మదేవుడు లెగిసి అలాగైతే మనం పొద్దున్న పూజ చేసుకుని పనులు చేస్తాం, ఆయన కూడా తపస్సు చేస్తాడు. ప్రతిరోజు క్రియేషన్ చేసేటప్పుడు ఆయన తపస్సు ఆచరిస్తేనే ఆయనకి క్రియేషన్ చేసే శక్తి వస్తుంది.
అలాంటి వాళ్ళు 4 మార్లు పొద్దున్నే మంగళముహూర్తంలో చేయమంటే రాత్రి పడుకునే లోపల చేస్తారంటే కుదరదు ఆయనకి. ఆయన పొద్దున్నే ఆయన తపస్సు చేసి ధ్యానం చేస్తే ఆ క్రియేషన్ చేయాల్సిన జ్ఞానం అంతా వస్తుంది. లేకపోతే ఆయనకి అంతా బిల్డరింగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రళయ జలాలు ఎగిరి ఎగిరి పడుతూ ఉంటాయి కదండి, ఎగిరెగిరి పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మళ్ళీ ఆయన ధ్యానం చేసి ఆ తపస్సు చేసి ధ్యానం చేస్తే అప్పుడు ఏం చేస్తాడో ప్రళయ జలాన్ని ఆయన తాగేస్తాడు కూడా. అంత శక్తి వస్తుంది. తాగేసిన తర్వాత అన్ని సెటిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కింద లోకాలు మళ్ళీ ఆయన డివైడ్ చేసి మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ ఆ జీవులకి ఆయన రప్పిస్తాడు. ఈ జీవులందరూ ఎలా ఇంజెక్ట్ అవుతారు? గర్భోదక సాయి నాభి నుంచి ఆ తామర తూడు నుంచి ఆ తామర పువ్వు పైకి అలాగా ఇంజెక్ట్ అవ్వబడతారు. ఆ విధంగా ఆ లోకాలన్నీ తామర తూడులోనే కదా ఉన్నాయి. సో ఆ విధంగా మళ్ళీ వాళ్ళకి కరెస్పాండింగ్ ఆ లోకాల్లో ప్లేస్మెంట్ అనేది మళ్ళీ ఇవ్వబడుతుంది బ్రహ్మదేవుడి ద్వారా. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ మనం బ్రహ్మదేవుడు అన్ని కల్పాలు కూడా క్లియర్ అవ్వకపోతే అప్పుడు బ్రహ్మదేవుడు లైఫ్ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరైతే మిగిలారో అదంతా క్లియరెన్స్ బ్యాచ్ అన్నమాట. అవ్వదు ఎప్పటికీ కూడా. సో వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ సృష్టి కోసం వెయిట్ చేయాలి. మళ్ళీ సృష్టి ఇప్పుడు బ్రహ్మదేవుడి ఒక రాత్రికి వెయిట్ చేయటమే ఎందండి? ఎన్ని యుగాలు వెయిట్ చేయాలి వాడు? దివ్య యుగాలు 1000 దివ్య యుగాలు వెయిట్ చేయాలి వాడు. మళ్ళీ అలాంటిది మనం కారణోదక సాయి విష్ణువులోకి వెళ్ళి మళ్ళీ ఎప్పటికి వస్తాం? అంటే చాలా టైం పడుతుంది దానికి కూడా. ఎందుకంటే కారణోదక సాయి విష్ణు నుంచి విశ్వాలు వచ్చింగానే పని అయిపోతుందా? అవ్వట్లేదు. ఆ విశ్వాలు అంతా తయారైన తర్వాత ఎన్నో సంవత్సరములు కారణ జలాల్లో తేలియాడుతూ ఉంటే మళ్ళీ గర్భోదక సాయి విష్ణు వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత అంతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఏం చేయాలి వీళ్ళు? నిద్రాన స్థితిలో ఉండాలని. మన ఎవరో క్లాస్ చెప్తుంటే ఎవరో చెప్పారు, అది నిద్రాన స్థితిలోనే ఉంటే బాగుంటది కదా హ్యాపీగా. అంత హ్యాపీగా ఉండదండి. అంత హ్యాపీగా అయితే ఉండదు అది. అదనమాట. ఓకే మాతాజీ ముందంటే ఈ లీలావతారాలన్నీ మాకు గుర్తుండేది కాదు, నాకు ఇదే ఉండేది కాదు. ఇప్పుడు విన్న తర్వాత గర్భోదయ విష్ణు అంటే ఏంటి, కారణోదయ సాయి విష్ణు అంటే ఏంటి, క్షీరోదయక విష్ణు అంటే ఏంటి అనేది క్లియర్ గా కొంచెం తెలుస్తుంది. ఈ 3 స్కందాలు మీరు బ్యాక్ టు బ్యాక్ వింటున్నారు యాక్చువల్ గా. సో మీకు వాళ్ళకి గుర్తుండిపోతుంది ఈ టాపిక్ సర్గ విసర్గ. యాక్చువల్ గా నేను నిద్రలో కూడా పొద్దున ఏదో కలవరిస్తాను, మా ప్రభు చెప్తారు బ్రహ్మదేవుడు నారదుడు. ఈ నిద్రలో కూడా బ్రహ్మదేవుడు అంటే నేను నిన్న క్లాస్ కలవరిస్తున్నారో లేకపోతే వాళ్ళు చెప్పాల్సిన క్లాస్ కలవరించేస్తున్నారు అనమాట. అలా ఉంది నా పరిస్థితి. సో మీరు ప్రతిసారి ఏమంటారు? ప్రతి వారం వింటున్నారు కదా, శనివారం వింటున్నారు 3వ స్కందమే, ప్రతిరోజు 3వ స్కందం వింటున్నారు. సో ఇప్పుడు దానికి తోడు బ్రహ్మ సంహితలో కూడా విన్నారు సర్గ విసర్గ. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ సారాంశం సెషన్స్ లో మళ్ళీ వింటున్నారు. సో మీకు సర్గ విసర్గ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది కరెక్ట్ గా వింటే. అదనమాట. నిద్రలో లేపినా చెప్పగలిగేటట్టు ఉంటుంది. యాక్చువల్లీ క్రియేషన్ అనేది చాలా కష్టం. కంటిన్యూస్ గా వినటం కారణంగా మీకు అది ఈజీ అవ్వచ్చు బాగా శ్రద్ధగా వింటే. లేకపోతే అది ఎప్పటికీ అది ఏమంటారు, డార్క్ సబ్జెక్టే వినకపోతే. రైట్? లేదు మాతాజీ, బాగా వింటున్నాము. కొంచెం బాగా మనసులో డెఫినెట్ గా ఉండిపోతుంది అది. శ్రద్ధగా వింటే కదండి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా అధ్యయనం చేస్తే ఈ టాపిక్స్ అనేవి అసలు మైండ్ నుంచి వెళ్ళమన్నా అంత అద్భుతంగా ఉంటాయి. సర్గ విసర్గ మన యాక్చువల్ గా లీలావతారాలను బాగా ఇష్టపడతాం కానీ ఇవి కూడా బాగుంటాయండి. ఏమండి చెప్పమన్న లావణ్య మాతాజీకి మీకు ఇద్దరికి జై. వాళ్ళ మెంబర్స్ అందరినీ ఆవిడ ఏది చేయాలి అనుకున్నారు మోటివేట్ చేయాలని. సో అది మంచిదయింది. సో నాకు కూడా అర్థమవుతుంది శ్రీమద్ భాగవతం చెప్పడం అంత ఈజీ కాదు, నాకు అర్థమవుతుంది. సారాంశం చెప్పడం ఇంకా కష్టం. యాక్చువల్ గా ఒక్కొక్క శ్లోకం చెప్పడం ఈజీ, ఈ సారాంశం చెప్పడం ఇంకా క్రిటికల్. ఎందుకంటే ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం అంటే చెప్పేవాళ్ళు మీకు ఇంకెంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. టైం 6 hours లేకుండా భాగవతం క్లాస్ మేము తీయలేమండి. 6 hours స్టడీ ఉండాలి. అంటే ఈ డైలీ క్లాసెస్ కాదు, ఈవెన్ మనం సాటర్డే తీసుకునే క్లాసెస్ కానీ సారాంశం క్లాసెస్ కానీ 6 hours స్టడీ లేకుండా మేము కూర్చుంటే ఏం మాట్లాడలేము అక్కడ. ఇప్పుడు డైలీ క్లాసెస్ అంటే మనకి ఫ్లో ఉంటుంది కదా కొన్ని శ్లోకాలు. సో దీనికి 1 hour అధ్యయనం చేస్తే సరిపోతుంది కాన్సన్ట్రేషన్ గా. బట్ సారాంశం వాటికి అలాగే 6 hours స్టడీ అనేది అవసరం. ఇస్ గ్రేస్ అనాది జగన్నాథ్ ప్రభు చెప్పారు, వితౌట్ 6 hours యు కెనాట్ సిట్ ఇన్ వ్యాసాసన్. సో 6 hours స్టడీ చేస్తే మనం కాన్షియస్ లోకి వెళ్తాం, చక్కగా మనం డెలివరీ చేయగలం, మనకు అర్థం అవుతుంది ముందు మనం ఏం చెప్తున్నాం. అది
అంతే, లేకపోతే అక్కడ ఉన్న లైన్లో 10 సార్లు చదివేస్తాం అదనమాట. 6 అధ్యాయాలు ఒక 2.5 hours లో కవర్ చేయడం అనేది చాలా కష్టం కదా మాతాజీ. అంత శ్రద్ధ పెడితే గానీ రేపొద్దున్న ఓకే, రేపొద్దున్న పెద్ద ఛాలెంజ్. రేపు 9 chapters 1.5 hour. సో లెట్స్ సి. ఎందుకంటే మనకి 32 chapters ఉన్నాయి, 33 chapters ఉన్నాయి థర్డ్ క్యాంటోలో. రేపు 9 chapters, ఆ తర్వాత 11 chapters. లాస్ట్ 2 days కపిల శిక్షకి తక్కువ చాప్టర్స్ లో ఎక్కువ టైం తీసుకుంటున్నాను, ఎందుకంటే కపిల శిక్ష చాలా అవసరం. సో అందుకని కపిల శిక్షకి ఎక్కువ టైము. ఈ 2 రోజులు మనం ఆల్రెడీ తెలుసుకున్న సర్గ విసర్గ రిపీట్ అవుతుంది. సో అందుకనే రేపు 9 chapters వీ హ్యావ్ టు సీ ఎలా స్వామి వెళ్తుందో రేపు. మాకు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నారు మాతాజీ ఓకే, వినటానికి. అవునా? ఎక్స్పెక్ట్ అవును, నిజమే. స్వామి మాకు చాలా డెఫినెట్ గా ఇది భగవంతుని అవకాశమే. హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, అష్టాంగ యోగులు సాధన స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు విరాట్ రూపం మీద వాళ్ళు ఆ ధ్యానం చేస్తారు. వాళ్ళు తపస్సు చేయడం, ధ్యానం చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి సాకార రూపం మీద నమ్మకం లేదు. సాకార రూపం మీద నమ్మకం లేదని కాదు, వాళ్ళు ఏదైనా చూస్తే నమ్ముతాం అంటారు. సో ఓకే. వాళ్ళు ఏం చూడగలరు? కానీ వాళ్ళు నిరాకారవాదులు కాదు, ఎవరండి? భగవంతుని నమ్ముతున్నారు. అష్టాంగ నమ్ముతున్నారని లేదు, నమ్మట్లేదని లేదు. ఆ ఓకే. కనిపించిన విశ్వంనే భగవంతుడి కింద నమ్ముతున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు అష్టాంగ యోగులు ఏదో ఒక ఫలితాన్ని ఆశించి వాళ్ళు తపస్సు అనేది చేయడం స్టార్ట్ చేస్తారు మాతాజీ. వాళ్ళకి ఏం తపస్సు లేదండి. వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ భౌతికత్వం నుంచి విడిపడాలంతే. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ భౌతిక ప్రకృతితో ఏం అటాచ్మెంట్ ఉన్నా దుఃఖకరం, కాబట్టి దీని నుంచి అతీతంగా వెళ్ళాలి, అంతవరకు వెళ్తారు అంతే. ఆ బ్రహ్మన్ స్థితి వరకు వెళ్తారు వాళ్ళు అంతే. అంతేగాని నేను అక్కడి నుంచి పైన ఏదున్నది అని వాళ్ళకి తెలియదు, ఇంకా అక్కడికే ఆగిపోతారు అన్నమాట. సో కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు, ఇప్పుడు స్వామి యొక్క దివ్య మంగళ రూపం పట్ల వాళ్ళకి నమ్మకం లేదు, అంటే కనిపించట్లేదు, తెలియదు వాళ్ళకి. ఆ దాని మీద శ్రద్ధ పెట్టండి అంటే పెట్టలేరు. వాళ్ళకి ఏదైనా కనిపిస్తుంటే దాని మీద చేస్తామంటారు. సో అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, ఇది బోనఫైడ్ ఇమాజినేషన్. వాళ్ళకి ఇచ్చిన శ్రీమద్ భాగవతం బోనఫైడ్ ఇమాజినేషన్ ఆచార్యులు చెప్తారు. సో వాళ్ళు ఏం చెప్తారు, సరే అయితే నీకు ఒక రూపం మీద ధ్యానం చేయటమే ఇష్టం కదా, సో నీ సచ్చిదానంద రూపమే నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకంటే అందరూ అంత ఈజీగా ధ్యానం చేయలేరండి. ఎందుకంటే మనసులో కల్మషాలు ఉన్నప్పుడు స్వామి యొక్క దివ్య మంగళ రూపం మీద ఎవరు ధ్యానం చేయలేరు. సో ఈ మనసులో ఉన్న కల్మషాలు పోవడం కోసమే వాళ్ళు విశ్వరూపం మీద ధ్యానం చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ జగత్ అంతా స్వామి యొక్క రూపం, సో ఈ లోకం ఈ యొక్క సత్యలోకం స్వామి యొక్క హెడ్ అని, అలాగా ఒక్కొక్క లోకం ఒక్కొక్కటి పెట్టుకుని అప్పుడు వాళ్ళు ధ్యానం మీద ధ్యానం చేస్తూ 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 ఉంటారు. అప్పుడు ఈ విశ్వమే ఇంత అద్భుతంగా ఉంది, అయితే విశ్వం వెనకాల ఉన్నవాడు ఎంత అద్భుతంగా ఉంటాడు. ఆ స్టేజ్కి ఎప్పుడు వెళ్తారు, వాళ్ళలో ఉన్న కల్మషాలన్నీ పోయినప్పుడు. పోనంతసేపు వాడు అక్కడక్కడే ధ్యానం చేయాలి. లేకపోతే మనం చెప్పుకున్నాం కదా, క్రమానుగత ముక్తి. క్రమానుగత ముక్తి అంటే ఒక్కొక్కటి వెళ్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్క లేయర్ నుంచి వెళ్తూ ఉంటారు. బ్రహ్మలోకం నుంచి పైన ఈ లేయర్స్ ఉన్నాయి కదా, 8 లేయర్స్, భూమి నీరు గాలి ఆకాశం. ఒక్కొక్క లేయర్ నుంచి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఆ శిశుమార చక్రం నుంచి మళ్ళీ బ్రహ్మలోకం నుంచి అలా ఒక్కొక్క లేయర్ వాళ్ళు క్లియర్ అవుతూ క్రమానుగత ముక్తి. ఓకే, ఇంతవరకు కల్మషాలు పోయాక ఒక్కొక్క లేయర్ పైకి 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 వెళ్తూ ఉంటారు అనమాట. అలాగా బయటకు వస్తారు వాళ్ళు ఫైనల్ గా. ఎప్పుడు బయటకు వచ్చి వాళ్ళు నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమవుతారు అంతవరకు. అదనమాట. సో ఈ పరమాత్మ మీద ధ్యానం చేసే వాళ్ళు ఎవరికైతే ఈ కల్మషాలన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు యూనివర్సల్ ఫామ్ చేయంగా కల్మషాలన్నీ తీరిపోతే వాళ్ళు పరమాత్మ మీద ధ్యానానికి వస్తారు. కొంతమంది డైరెక్ట్ గానే పరమాత్మ మీద ధ్యానానికి వెళ్తారు అనమాట. ఎవరైతే మనసులో కల్మషాలు లేవో సో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు పరమాత్మ ధ్యానం తీసుకుంటారు. సో పరమాత్మ ధ్యానం తీసుకుని ఆ తర్వాత ధారణ అంటే మొత్తం రూపం మీద ధ్యానం చేస్తారు. తర్వాత ఒక్కొక్క అంగం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, ధ్యాన. ఆ తర్వాత సమాధి స్థితి. ఈ సమాధి స్థితికి వచ్చిన తర్వాత వీడేం చేస్తాడు, ఈ షట్చక్ర ప్రాసెస్ ఉంటుంది కదా, మూలాధార చక్ర ఇవన్నీ ఉంటాయి కదా, చివరికి వాడు బాగా అందులో పరిపూర్ణత్వం చెంది, ఎందుకంటే సమాధి స్థితిలో వాడికి భౌతికత్వం అనేది ఇంకేది తెలియదు అసలు. మొత్తం వాడు స్వామి ధ్యానంలోనే మునిగిపోతాడు ఆ పరమాత్మ రూపం మీదే. ఎప్పుడైతే తన తీవ్ర స్థితికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ యొక్క బ్రహ్మరంధ్రం నుంచి తను లీవ్ అవుతాడు అనమాట, ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి వస్తాడు. అదనమాట. అందులో కూడా అలా చేసిన వాళ్ళు కూడా కొంతమంది
నిరాకార బ్రహ్మజ్యోతి కావాలంటారు మళ్ళీ. సో వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో ఒక్కోసారి అనిపిస్తుంది అంత చేసి మళ్ళీ వాళ్ళు నిరాకారంలో కలుస్తారు కదండి. అందుకనే భక్తులు ఏమంటారు, మా భగవంతుడు అసురులు కూడా నిరాకార బ్రహ్మజ్యోతి ఇస్తారు కాబట్టి, సో ఇంత తపస్సు చేసి మళ్ళీ నిరాకార బ్రహ్మలో కలవటం ఎందుకు, భగవంతుడు అసురులకి ఇస్తాడు ఆ పొజిషన్. అందుకనే మన వాళ్ళు సాయుధ్య ముక్తి అనేది ఆప్షనే కాదు భక్తులకి. కానీ కొంతమంది జ్ఞానులు, కొంతమంది యోగులు దాన్ని కూడా ఏం పెట్టుకుని వెళ్తారు. అదనమాట అంటే వాళ్ళ మాతాజీ ఉద్దేశం. వాళ్ళు పరమాత్మ ధ్యానించే వాళ్ళు అంటే హృదయస్థ భగవంతుడు అంటే వీళ్ళు ఏ రూపం మీద పెట్టుకుంటారు మాతాజీ? అంటే సాకార రూపాన్ని చూసి అప్పుడు ఉద్దేశిత పరమాత్మ హృదయం రూపమే. పరమాత్మ మొన్న చెప్పుకున్నాం కదా డిస్క్రిప్షన్, మొన్న ఈ 2వ స్కంద 2వ అధ్యాయంలో వస్తుంది కదా, పరమాత్మ యొక్క ఎంత ఉంటాడు, 8 ఇంచెస్ ఉంటాడు ఆయన. 8 ఇంచెస్ ఉంటాడు, పీతాంబరం ధరిస్తాడు, చతుర్భుజ రూపాలు ఉంటాయి, ఆయన యొక్క వస్త్రం మెరిసిపోతూ ఉంటుంది, నీల మేఘ శ్యాముల్లో ఉంటాడు, మొత్తం ఆ రూపం మీద ధ్యానం చేస్తారు. కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళగలరండి వైకుంఠానికి? అందరూ ఎవరు వెళ్ళలేరు. ఎవరికైతే స్వామికి సేవ చేయాలి అని డిజైర్ వచ్చిన వాడు వెళ్తాడు అంతే. ఇప్పుడు స్వామికి సేవ చేయాలని డిజైర్ లేనప్పుడు వైకుంఠం వెళ్ళి ఏం చేస్తారు? అంతే కదండి. ఇప్పుడు కంపెనీలో జాబ్ చేయాలనుకున్న వాడికి కంపెనీ కన్ఫర్మ్ చేస్తుంది, ఆ నాకు ఎటువంటి ఆశ లేదు కంపెనీ మీద అంటే, సరే అయితే కంపెనీ బయట కూర్చో అంటుంది అంతే. అంతే కదా. నేను మాతాజీ ఇంట్లో నిరాకార ఉండను బట్ బ్రహ్మ కంపెనీ లోపలికి వచ్చి సేవ చేయను, ఇంట్లోనూ ఉండను, ఎలా ఉంటుంది పరిస్థితి? వాడు కంపెనీ బయట కూర్చోవాలి. అలాగా వైకుంఠం వచ్చి నేను సేవ చేయను, అలాగని భౌతిక ప్రపంచంలోనే ఉండను, సరే అయితే ఇక్కడికి వచ్చి ఉండు నిరాకార బ్రహ్మజ్యోతి. ఉంటారు ఉంటారు ఉంటారు. అక్కడ గనక వెరీ రేర్ ఛాన్స్ వాళ్ళు అక్కడి నుంచి గనక భక్తి చేసుకుని స్వామి పట్ల సేవ ఏర్పరచుకుంటే వాళ్ళు వెళ్తారు వైకుంఠం. బట్ వెరీ వెరీ రేర్. సో మెనీ టైమ్స్ 99.9% వాళ్ళు మళ్ళీ ఫాల్ డౌన్ అయిపోయి ఏదో ఒక ఆధ్యాత్మికవేత్త కిందో ఏదో కింద వాళ్ళ యొక్క స్టేటస్ ని బట్టి మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ప్రోగ్రెస్ చేయాలి. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అప్పటికి వాడికి అర్థమవుతుంది ఎన్నో జన్మల తర్వాత, అవును వాసుదేవుడే సర్వానికి మూలం, ఆయనకి శరణాగతి పొందటమే నా ధర్మం. సో మనకి అదృష్టవంతులు ఫస్ట్ రోజే తెలుస్తుంది భక్తి యోగికి. ఫస్ట్ రోజే ఫస్ట్ లెసన్ డే 1 లోనే చెప్తారు, నువ్వు యజమాని కాదు, నువ్వు సర్వెంట్వి, ఆ వాసుదేవుని యొక్క సర్వెంట్వి. సో క్లారిటీగా ఉంటుంది మనకి ఫస్ట్ డేలోనే డే 1 లోనే భక్తి యోగికి అది ఉన్న అడ్వాంటేజ్ అనమాట. అది సో మనకి తెలిసిపోయింది అంటే చాలా అదృష్టవంతులు. లేకపోతే మనం ఎన్ని జన్మల నుంచి అవన్నీ దాటి వచ్చి ఉన్న వాళ్ళమేమో, అది కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా. అన్ని దాటుకుని వచ్చైనా ఉండవచ్చు, లేకపోతే ఏ పరమ వైష్ణవుడో నేను కరుణపతి ఎన్ని జన్మలైనా ఈ క్లియరెన్స్ ఎలా అవ్వదని చెప్పి మన మీద ఎవరో కరుణైనా పెట్టుండొచ్చు. 2 జరిగి ఉండొచ్చు. సో అదనమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎలాగైనా ఈ జన్మకైనా ఇది దొరికింది, చాలా సంతోషం మాతాజీ. బట్ యాక్చువల్గా నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, అంత కష్టపడి అష్టాంగయోగి చేసి వాళ్ళు డిజైర్ చేసేది నిరాకార బ్రహ్మం. సో అది చూసారా. సో మనం స్వామి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి అనుకునే డిజైర్ రావటం అది చాలా గొప్ప విషయం. అంటే సేవ అనేది మిస్ చేస్తారు కదా మాతాజీ, పరమాత్మ మీద ధ్యానం సేవ చేసేవాడు. అనేది లేదు. ఇప్పుడు నువ్వు చాలా గొప్పవాడివి, చాలా గొప్పవాడివి, చాలా గొప్పవాడివి, స్వామి రూపం పట్ల మనకి ఇంకా ఆసక్తి రావట్లేదు, ఆయన సేవ చేయాలి అనిపించట్లేదు, అప్పుడు ఇంక ఎందుకు వెళ్ళాలి మనం వైకుంఠం చెప్పండి? ఎందుకు తీసుకెళ్తాడు స్వామి అక్కడికి? అదనమాట. ఇంకంటే మన రియల్ పొజిషన్ లోకి రాలేదు, మన సేవకుడని గుర్తించట్లేదు, ఓన్లీ నేను దేహం కాదు ఆత్మ వరకే ఉన్నావు. నెక్స్ట్ రిలేషన్ ఏర్పడాలి కదా. నెక్స్ట్ రిలేషన్ ఏంటంటే, నేను నీ దాసుని స్వామి, అది ఏర్పడాలి. సో ఫస్ట్ వరకు అర్థమైపోయింది, బ్రహ్మన్ స్థితి వరకు వచ్చేసాం, నేను దేహం కాదు ఆత్మ. మరి ఆత్మ ఏం చేయాలి తెలుసుకోవాలి కదండి, అప్పుడు అవుతుంది అనమాట. ఈవెన్ ఈ నిరాకార బ్రహ్మ జ్యోతికి వెళ్ళడానికి కూడా భగవంతుడి పట్ల ఇప్పుడు ఎవరో అపరాధం చేయని వాడు ఎక్కడికైనా వెళ్తాడంట, ఊరికే వెళ్ళరు కదండి. అది కూడా అంత ఈజీ ఏం కాదు. భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క రూపం పట్ల అపరాధం చేస్తే నిరాకార బ్రహ్మ జ్యోతి కూడా శాంక్షన్ అవ్వబడదాడికి. అదన్నమాట. సో అందుకనే భక్తులు ఏమంటారు, మా భగవంతుడు రాక్షసులకు కూడా ఇస్తాడు కాబట్టి మాకు అదొద్దు, అసలు అది మోక్షం కిందే లెక్క వేరు మన వాళ్ళు సాయుధ్య ముక్తిని కదండి. అదన్నమాట. ఓకే, జై. థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. రేపు మనం 3వ స్కందం 11:00కి రేపు 3వ స్కందం మొదటి 9 అధ్యాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, జై.
థ్యాంక్ యూ సో మచ్ హరే డియర్ కృష్ణ డివోటీస్. మాతాజీ, మళ్ళీ దండవత్ రేపు ప్రణామం. కలుద్దామండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే రామ రామ హరే హరే. హరే చంద్ర హరే కృష్ణ శ్రీమద్ హరే భాగవతం కృష్ణ की కృష్ణ जय, కృష్ణ హరే శ్రీల ప్రభుపాద की जय, జై गुरु महाराज जय पताक स्वामी महाराज की जय. జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు కృష్ణ మాతాజీ. మాతాజీ, కృష్ణ మాతాజీ. హరే దండవత్ కృష్ణ ప్రణామం. డివోటీస్. హరే కృష్ణ దండ మాతాజీ ప్రణామం. ప్రణామాలు.